హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి డిఎస్సిలో భాగంగా కామెంట్స్ రూపంలో నేను ఎవరైతే డౌట్స్ ఉంటాయో ఆ టాపిక్స్ అనేవి నేను పెట్టమని చెప్పడం జరిగింది. అందులో చాలా ఎక్కువ మంది మనకి బారు వడ్డీ, చక్రవడ్డీ దానికి సంబంధించిన టాపిక్ కవర్ చేయండి అనే ఉద్దేశంతో చాలామంది అడగడం జరిగింది. ఈరోజు వీడియోలో బారు వడ్డీ, చక్రవడ్డీ వాటి మీద పూర్తి అవగాహన వచ్చేటట్టు నేను బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే బారు వడ్డీ నుంచి వచ్చిన చక్రవడ్డీ నుంచి వచ్చిన కంపల్సరీగా 100% ఖచ్చితంగా క్వశ్చన్ అయితే మీరు చేయగలిగేటటువంటి నాలెడ్జ్ అయితే ఈ వీడియో ద్వారా నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. దీంతో పాటు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో అడగండి, ఆ టాపిక్స్ కూడా కవర్ చేయడం అయితే చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనకి బారు వడ్డీ, దాన్నే సరళ వడ్డీ అంటాడు, సాధారణ వడ్డీ అంటాడు, ఇంగ్లీష్లో సింపుల్ ఇంట్రెస్ట్గా మనం చెప్తాము. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా చేయాలో వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, అసలు 5,000 రూపాయలపై సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో ఒక సంవత్సరానికి అయ్యే మొత్తం ఎంత అని అంటున్నాడు. మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఒకటి గమనించాలి, ఆడు వడ్డీ అడుగుతున్నాడా, మొత్తం అడుగుతున్నాడా, చక్రవడ్డీ మీద అడుగుతున్నాడా, లేకపోతే కేవలం బారు వడ్డీ గురించి అడుగుతున్నాడా అనే విషయాలన్నీ మనం ప్రతి క్వశ్చన్లో కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒకటి గమనించాలి, ఏంటి అంటే వాడు 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరగకొట్టు పద్ధతి అన్నా, లేదా సంవత్సరానికి ఒకసారి అన్నా, లేకపోతే 3 నెలలకు ఒకసారి తిరగకొట్టు పద్ధతి అన్నా, ఆ విధంగా తిరగ కట్టడము అనే మాట మనకి క్వశ్చన్లో వచ్చిందంటే అది చక్రవడ్డీగా మనం భావించాలి. ఆ విధంగా మనకి ఏమీ రాకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉన్నది అలాగే ఉంటే మనం దాన్ని బారు వడ్డీగా భావించాలి. ఇక్కడ ఎక్కడా కూడా సంవత్సరానికి ఒకసారి తిరగకొట్టు పద్ధతి అటువంటివి ఏవి మనకి మాట్లాడలేదు. కాబట్టి ఈ క్వశ్చన్ బారు వడ్డీకి సంబంధించింది, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ ఫార్ములా ఏంటి, I = PTR/100. ఇది మనకి జనరల్ ఫార్ములా. మనకి టోటల్ అమౌంట్ కావాలి అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంటే అసలు వడ్డీ కలిపితేనే కదా మొత్తం అవుతుంది. ఆ మొత్తం అమౌంట్ కావాలి అంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మనం ప్లస్ చేయాలి. మరి ఇంట్రెస్ట్ కావాలి అంటే ఫార్ములా ఏంటి, PTR/100. ఆ విధంగా ఫార్ములా బేస్ చేసుకొని మనం చేయొచ్చు, లేదు ఒకవేళ షార్ట్ కట్గా ఇంకా తక్కువ టైంలో చేయొచ్చు అనేది కూడా మనం ఆలోచిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇవన్నీ చెరిపేస్తున్నాం, స్పేస్ అనేది కావాలి మనకి. అసలు 5,000 రూపాయలకు అని అంటున్నాడు. నేను ఫస్ట్ దీన్ని ఏ విధంగా చేస్తాను, నాకు అడుగుతున్నది ఏంటి, అమౌంట్, టోటల్ అమౌంట్ అడుగుతున్నాడు. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫార్ములా ప్రకారంగా చేస్తాను, I = PTR/100. ఫస్ట్ ఇంట్రెస్ట్ కావాలి, ఇంట్రెస్ట్ P అంటే ప్రిన్సిపల్ ఎంత, 5,000 ఇంటూ T అంటే టైం, ఒక సంవత్సరానికి అయ్యే మొత్తం అన్నాడు. కాబట్టి ఒక సంవత్సరానికి అన్నాడు కాబట్టి టైం ఏమో 1 ఇయర్. నెక్స్ట్ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%/100. ఇప్పుడు కూడా మనం ఒకటి గమనించాలి, వాడు ఏదైతే పర్సంటేజ్లో ఇస్తాడో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఎప్పుడు కూడా మనం 1 ఇయర్ గానే మనం భావించాలి. పర్సంటేజ్లో నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పాడు అంటే అది ఖచ్చితంగా 1 ఇయర్కే అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 12 5s 60, 0 1 కట్ 0. టోటల్గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ 600. ఇప్పుడు నాకు అడుగుతున్నది అమౌంట్. అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత మనకి 5,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత మనకి వచ్చింది, ఇప్పుడు 600 వచ్చింది. టోటల్గా ఎంత అవుతుంది, 5,600 రూపీస్ అయితే మనకి ఆన్సర్గా వచ్చింది. ఆ విధంగా ఫార్ములా బేస్ చేసుకొని మనం అలా చేయొచ్చు. లేదు ఒకవేళ షార్ట్ కట్ మెథడ్గా మనకి ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ 600 వచ్చింది, టోటల్ ఎంత వచ్చింది 5,600. దీన్నే మనము షార్ట్ కట్ మెథడ్లో ఎలా చేస్తామో కూడా ఒకసారి చూద్దాం. మనకి ఎప్పుడూ కూడా వాడు ఏదైతే మనకు ప్రిన్సిపల్ ఇస్తాడో దాన్ని మనం 100%గా తీసుకోవాలి. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100%. అది నీకు ఎంత ఇచ్చాడు, 5,000 ఇచ్చాడు. 5,000 ఇచ్చాడు. నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా పర్సంటేజ్ ఇచ్చాడు అంటే అది 1 ఇయర్కి అని చెప్పాను. నీకు ఇప్పుడు అడుగుతున్నది 1 ఇయర్కి కట్టమంటున్నాడా, 2 ఇయర్స్కి కట్టమంటున్నాడా అంటే టైం అనేది చెప్పమంటున్నాడు. నీకు ఇక్కడ 1 సంవత్సరానికి అన్నాడు.
అంటే ఒక సంవత్సరానికి 12%. ఒకవేళ 2 years కంటే 212 24% అవుతుంది. ఆ విధంగా పర్సంటేజ్ అనేది మనం చూసుకోవాలి. 1 year కన్నాడు నీకు ఎప్పుడు కూడా పర్సంటేజ్ ఇచ్చాడంటే అది ఎప్పుడు కూడా 1 yearకే. కాబట్టి నీకు ఇప్పుడు కేవలం ఇంట్రెస్టే కావాలి అని అనుకో, 12% కడితే చాలు. 12% ఎంతో నువ్వు తెలుసుకుంటే చాలు. లేదు ఇప్పుడు మనకు అడుగుతున్నది ఏంటి, అమౌంట్ అడుగుతున్నాడు, మొత్తం అడుగుతున్నాడు. కాబట్టి అమౌంట్ కావాలి అంటే అమౌంట్ అంటే ఏం చెప్పాము, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలపాలి కదా. ప్రిన్సిపల్ 100%, ఇంట్రెస్ట్ 112, ఇంట్రెస్ట్ ఏమో 12%, టోటల్ చేస్తే 112% కదా. ఈ అమౌంట్ కావాలంటే 112% కనుక్కోవాలి. లేదు ఒకవేళ ఇంట్రెస్టే కావాలంటే 12% కనుక్కోవాలి. వాడు ఏది అడుగుతున్నాడో దాని ప్రకారంగా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాకు కేవలం వడ్డీ మాత్రమే అన్నాడు అనుకో, నీకు మొత్తం అనకుండా వడ్డీ మాత్రం అంటే నేను 12% మాత్రం కనుక్కుంటే చాలు. అప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుంది చూసుకోవాలి. 100% ఏమో 5000 రూపీస్ అయ్యింది. మరి 12% ఇక్కడ తగ్గింది. పర్సంటేజ్ తగ్గింది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఉండేటటువంటి అమౌంట్ కూడా తక్కువే అవుతుంది. కాబట్టి తక్కువ 12 బై ఎక్కువ 100 ఇంటూ 5000. 2 zeros క్యాన్సిల్. 12 into 50 600 రూపీస్. ఇంతకు ముందు కూడా మనకి ఇంట్రెస్ట్ 600 వచ్చింది. ఒకవేళ మనకి డైరెక్ట్గా టోటల్ అమౌంట్ కొనుక్కోవాలి అంటే అప్పుడు ఏం చేస్తాము చూసుకోవాలి. అప్పుడు మరి ఇంట్రెస్ట్ గురించి కాకుండా డైరెక్ట్గా మన అమౌంట్ కూడా కొనుక్కోవచ్చు. 100% ప్రిన్సిపల్ 5000. మనకి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలపాలి కదా. అది ఎంత అవుతుంది మనకి 112% అవుతుంది. మరి ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ పెరిగింది, 100 కంటే 112 ఎక్కువైంది. కాబట్టి ఈ అమౌంట్ కూడా ఎక్కువే కదా అవుతుంది. కాబట్టి ఎక్కువ 112 బై తక్కువ 100 ఇంటూ 5000. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 5తో ఇంటూ చేద్దాం. 5 2s, ఈ 0 అలా ఉంచండి. 5 2s 10, 0 1, 5 11s 55, 55 + 1 56, 0 కూడా ఉంది కాబట్టి 0. టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది నీకు 5600 వచ్చింది. ఇంతకు ముందు మన ఫార్ములా ప్రకారంగా చేసిన 5600 వచ్చింది. కాబట్టి నీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా చెయ్యు. ఫార్ములా కావాలి అంటే I = PTR/100 చేయాలి. నీకు ఇంట్రెస్ట్ ఒక్కటే అడిగితే I = PTR/100 ఏదైతే చేస్తావో అదే నీకు ఆన్సర్ అవుతుంది. ఒకవేళ నీకు అమౌంట్ అన్నాడు అనుకో, అప్పుడు ప్రిన్సిపల్ని ఇంట్రెస్ట్ని మనం మొత్తం చేస్తేనే కదా అమౌంట్ అవుతుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. అది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే అసలు 10,000 రూపాయలపై సంవత్సరానికి 8% వడ్డీ రేటుతో ఇక్కడ పర్సంటేజ్ 8% ఇచ్చాడు. అది 1 yearకి. ఒక సంవత్సరానికి అయ్యే వడ్డీ ఎంత 1 yearకి అడుగుతున్నాడు. నీకు 1 yearకి అడుగుతున్నాడు, అది వడ్డీ ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను ప్రిన్సిపల్ 100%. సేమ్ దీన్ని ఫార్ములా వేసుకొని చేసిన సేమ్ అదే వస్తుంది. I = PTR/100 ప్రకారంగా చేస్తే P అంటే ప్రిన్సిపల్ 10,000, T అంటే టైం 1 year, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. PTR/100 చేసిన నీకు ఇంట్రెస్టే కదా అడిగాడు. కాబట్టి డైరెక్ట్గా I = PTR/100 చేస్తే చాలు. 100%. లేదు షార్ట్ కట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. 100% ఎంత 10,000 రూపీస్. నీకు ఇంట్రెస్ట్ 1 yearకే కావాలి. 1 yearకి 8%. కాబట్టి నాకు కేవలం 8% ఇంట్రెస్ట్ మాత్రమే కావాలి. ఒకవేళ అమౌంట్ అన్నాడు అనుకో, అప్పుడు 100 + 8 108 నేను కొనుక్కోవాలి. ఆ విషయాలన్నీ గమనించాలి. 8% కనుక్కుంటే చాలు. 100% 10,000 అయింది. 8% ఎంత అవుతుంది, ఖచ్చితంగా తక్కువే అవుతుంది. ఎందుకు పర్సంటేజ్ తగ్గింది కాబట్టి ఈ అమౌంట్ కూడా తగ్గుతుంది. కాబట్టి తక్కువ 8 బై ఎక్కువ 100 ఇంటూ 10,000. 2 zeros క్యాన్సిల్. అప్పుడు 8 into 100 800. అంటే నీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 800 రూపీస్ వచ్చింది. ఆ విధంగా మనం ఒకవేళ అమౌంట్ అడిగాడు అనుకోండి, ఇంట్రెస్ట్ ఏమో 8%, ప్రిన్సిపల్ ఏమో 100. మరి అమౌంట్ ఏంటి, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మొత్తమే కదా. అంటే నువ్వు 108% కొనుక్కోవాలి. అప్పుడు నీకేమొస్తుంది 100% 10,000 అయ్యింది. మరి 100% ఇక్కడ పర్సంటేజ్ ఎక్కువ అయ్యింది కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది అనే విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఎక్కువ 108 బై తక్కువ 100 ఇంటూ 10,000.
2 zeros క్యాన్సిల్, 108, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. టోటల్గా నీకు ఎంత వచ్చింది? 10,800 వచ్చింది. అంటే 10,000 ఏమో ప్రిన్సిపల్, 800 ఏమో ఇందాక విడిగా నువ్వు చేసావు. అలా చేసినప్పుడు నీకు ఎంత వచ్చింది? 800 వచ్చింది. టోటల్ అమౌంట్ నీకు ఎంత అవుతుంది? 10,800 అవుతుంది. ఆ విధంగా బారు వడ్డీకి సంబంధించిన లెక్కలన్నీ కూడా ఈ విధంగా మనము తక్కువ టైంలో షార్ట్ కట్ మెథడ్లో వేగంగా మనము చెయ్యొచ్చు. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూస్తే, అసలు 20,000 రూపాయలపై సంవత్సరానికి 15% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి అయ్యే మొత్తం ఎంత అని అంటున్నాడు. 1 yearకి 15%. నీకు ఇక్కడ ఎక్కడా కూడా తిరగకట్టు అని మనకి ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీగానే భావించాలి. కాబట్టి 100% ప్రిన్సిపల్ ఏమో 100% ఎంత? 20,000. ఇప్పుడు నీకు అడుగుతున్నదేమో మొత్తం, అంటే అమౌంట్ అడుగుతున్నాడు. ఈ అమౌంట్ అడుగుతున్నాడంటే ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ టోటల్ చేయాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా పర్సంటేజ్ 1 yearకనే నేను చెప్పాను. ఇక్కడ 15% 1 yearకి. నీకు ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నాడు? 2 yearsకి అడుగుతున్నాడు. కాబట్టి 1 yearకి అయితే 15%, 2 yearsకి 2 15s అంటే 30% అవుతుంది. అంటే కేవలం ఇంట్రెస్టే కనుక్కోవాలి అంటే 30% ఎంతో తెలుసుకోవాలి. అంటే ఇంట్రెస్టే కావాలి అంటే 30% కనుక్కుంటే చాలు. మనకి ఇప్పుడు అడుగుతున్నది ఏంటి? మొత్తము, అంటే టోటల్ అమౌంట్ అడుగుతున్నాడు. ఈ అమౌంట్ అంటే ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ టోటల్ చేయాలి. అంటే ఇప్పుడు 130, 130 అవుతుంది. అంటే మనం ఇంట్రెస్ట్ గురించి వేరేగా మాట్లాడకుండా డైరెక్ట్గా అమౌంట్ కూడా కనుక్కోవచ్చు. నీకు ఇంట్రెస్ట్ అడిగితే 30% కనుక్కోవాలి. ఈ అమౌంట్ అడిగితే ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ కలిపి కాబట్టి 130% కనుక్కోవాలి. ఇక్కడ చూడు, ప్రిన్సిపల్ 100%, అమౌంట్ 130. పర్సంటేజ్ పెరిగింది అంటే ఖచ్చితంగా అమౌంట్ కూడా ఎక్కువే కదా అవుతుంది. కాబట్టి ఎక్కువ 130 బై తక్కువ 100 ఇంటూ 20,000. 2 zeros క్యాన్సిల్. 13 2s 26. ఇక్కడ 1 0, ఇక్కడ 2 zeros, టోటల్గా 3 zeros. అంటే 26,000 అమౌంట్ అయితే అయ్యింది. ఆ విధంగా మనం ఒకవేళ ఇంట్రెస్ట్ అడిగితే 30% కనుక్కోవాలి. అప్పుడు 100% 20,000 అయినప్పుడు దానికంటే తక్కువ పర్సంటేజ్ ఖచ్చితంగా అమౌంట్ కూడా తక్కువ అవుతుంది. అప్పుడు తక్కువ 30 బై ఎక్కువ 100 ఇంటూ 20,000. 2 zeros క్యాన్సిల్. అప్పుడు 3 2s 6. ఇక్కడ 1 2 3 టోటల్గా 3 zeros ఉన్నాయి కాబట్టి 6,000. అంటే ఓన్లీ వడ్డీ ఏమో ఇంట్రెస్ట్ 6,000 వచ్చింది. అసలు అలాగే 20,000 ఉంది. టోటల్ చేస్తే 26,000 వస్తుంది. మరి ఈ రకంగా చేస్తే మనకి 26,000 కదా వచ్చింది. ఆ విధంగా మనము బారు వడ్డీకి సంబంధించిన లెక్కలన్నీ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 4th చూస్తే, అసలు 15,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత అని అంటున్నాడు. కేవలం ఇంట్రెస్ట్ మాత్రం అడుగుతున్నాడు. కాబట్టి మనం చూసుకో, 100% ప్రిన్సిపల్ తాలూకు వాల్యూ ఎంత? 15,000. ఇప్పుడు నీకు 10% 1 yearకి. నీకు అడుగుతున్నది ఎన్ని సంవత్సరాలకి? 3 yearsకి. కాబట్టి 1 yearకి అయితే 10%, 3 years కాబట్టి 3 10s 30% ఇంట్రెస్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఏమో 30% అవుతుంది. ఇది ఎంతో మనం తెలుసుకుంటే చాలు. ఎందుకు? మనకి అమౌంట్ అడగలేదు, కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే అడిగాడు. ఇంట్రెస్ట్ అడిగాడంటే 30% కనుక్కుంటే చాలు. 100% 15,000 అయింది. మరి 100 కంటే తక్కువ 30% అమౌంట్ కూడా తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ 30 బై ఎక్కువ 100 ఇంటూ 15,000. 2 zeros క్యాన్సిల్. 15 3s 45. ఇక్కడ 1 0, ఇక్కడ 1 0, టోటల్గా 2 zeros. అంటే నీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 4,500 రూపీస్ వచ్చింది. ఆ విధంగా మనము షార్ట్ కట్గా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఒకవేళ I = PT/100 ప్రకారంగానైనా చేయొచ్చు. నెక్స్ట్ 5th, అసలు 12,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల 6 నెలలకు అయ్యే మొత్తం ఎంత అని అంటున్నాడు. చూసుకోవాలి. అసలు 100% ఇప్పుడులాగా అనుకుంటాం. అది ఎంత నీకు? అసలు 12,000 రూపీస్. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలకు అడుగుతున్నాడు చూడు. 1 yearకి అడిగితే 10%,
2 ఇయర్స్కి అడిగితే 2 10s 20% ఇంట్రెస్ట్ అవుతుంది. నీకు 2 ఇయర్స్ 6 months అంటున్నాడు, 6 నెలలు అంటున్నాడు. 6 నెలలు అన్నాడంటే అర్థం ఏంటి? ఇంకొక హాఫ్ ఇయర్. 1 ఇయర్కి అయితే 10%, హాఫ్ ఇయర్ కంటే అందులో సగమే కదా, అంటే 5%. అంటే ఓవరాల్గా 2 ఇయర్స్కి ఏమో 20%, 10% 1 ఇయర్కి. ఇక్కడ 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 2 10s 20%. అలాగే ఎక్స్ట్రాగా నీకు 6 months కూడా ఇచ్చాడు. 6 months ఇచ్చాడంటే ఇది 1 ఇయర్కి. 6 months కన్నాడంటే అందులో సగమే కదా, హాఫ్ ఇయరే కదా, కాబట్టి 5%. అంటే నువ్వు ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ అయ్యింది? 20 + 5 ఎంత అయింది? 25% అయింది. కాబట్టి నీకు అడుగుతున్నది ఏంటి? మొత్తం అడుగుతున్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ ఏమో 25%, ఈ అమౌంట్ ఏమో 100 + 25 125% అవుతుంది. ఇది నువ్వు కనుక్కుంటే చాలు. ఒక్క ఇంట్రెస్టే అడిగుంటే 25% కనుక్కుంటావు. నీకు అమౌంట్ అడుగుతున్నాడు కాబట్టి ప్రిన్సిపల్ అలాగే ఇంట్రెస్ట్ మొత్తం చేస్తే 125% కనుక్కోవాలి. 100%తో కంపారిజన్ చేస్తే 125% ఎక్కువ. కాబట్టి అమౌంట్ కూడా ఖచ్చితంగా ఎక్కువే అవుతుంది. మరి ఎక్కువ 125 బై తక్కువ 100 × 12,000. 2 zeros క్యాన్సిల్. అక్కడ 0 అలా ఉంచండి. 12 తోటి 125 ఇంటూ చేద్దాం. 12 5s 60, 0 6, 12 12s 144, 144 + 6 150. మరి ఇంతకుముందు 0 వదిలేసాము, అది కూడా పెట్టాలి. టోటల్గా నీకు ఎంత వచ్చింది? నీకు అమౌంట్ 15,000 అయితే వచ్చింది. నీకు మొత్తం అమౌంట్ అన్నాడు కాబట్టి 125% కొనుక్కున్నావు, 15,000 వచ్చింది. ఒకవేళ కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే అంటే 25% కనుక్కుంటే చాలు. ఆ విధంగా చెయ్యాలి. లేదు ఒకవేళ దీన్ని మనము ఫార్ములా బేస్డ్గా చేసాము అనుకో, అప్పుడు I = PTR/100. P అంటే ఎంత? ప్రిన్సిపల్ 12,000. T అంటే టైం ఎంత నీకు? 2 years 6 months అంటే 2.5 years. అవునా కదా? 2.5 గంటలు, సారీ 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు నేను ఏ విధంగా రాస్తాను? 2.5ని 2 రెళ్ళు 4, 4 + 1 5, 5/2గా నేను రాస్తాను. 2.5నే నేను ఈ విధంగా రాస్తున్నాను. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10/100. ఇక్కడ 1 0 1 0, ఇక్కడ 1 0 1 0. నెక్స్ట్ 2 తోటి 2 1s 2 600s. 600 × 5 నీకు ఎంత అవుతుంది? 5 6 30, కాబట్టి 3,000 అవుతుంది. ఇదేంటిది? ఇంట్రెస్ట్ 3,000 అవుతుంది. మరి అసలు ఆల్రెడీ 12,000 ఉంది కదా, 12,000 3,000 15,000 అవుతుంది. మనకి అమౌంట్ కూడా టోటల్గా 15,000 కదా వచ్చింది. ఆ విధంగా ఫార్ములా బేస్డ్గా అయినా చేయొచ్చు, షార్ట్ కట్ మెథడ్గా అయినా మనము చెయ్యొచ్చు. నెక్స్ట్ 6th చూస్తే అసలు ₹1,00,000పై సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల 3 నెలలకు అయ్యే 2 సంవత్సరాల 3 నెలలకు. ఇవి మనకి ఇంపార్టెంట్. 2 years అన్నాడు, అలాగే 3 months అన్నాడు. 3 months అన్నాడు అంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ 1 yearకి ఏమో 10%, 2 yearsకి ఏమో 2 10s 20%. అంటే 2 years వరకు 20% అయ్యింది. అలా ఉంచు. నెక్స్ట్ ఇంతకు ముందు 6 months అని ఉంటే హాఫ్ ఇయర్ అవుతుంది, అప్పుడు అందులో సగం చేద్దు. ఇప్పుడు 3 months అన్నాడు అంటే 6 నెలల్లో ఇంకా సగం చేశాడు. అంటే 10%ని ఆఫ్ చేస్తే 6 months అవుతుంది, కాబట్టి 5% అవుతుంది. నీకు 3 months అన్నాడు కాబట్టి ఆ 5%లో మళ్ళీ ఆఫ్ తీసుకో, అప్పుడు 2.5 అవుతుంది. అంటే ఇది 2.5. 3 months ఎంత అవుతుందంటే 2.5. ఓవరాల్గా నీకు ఎంత అవుతుంది? పర్సంటేజ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ 22.5% అవుతుంది. నీకు అడుగుతున్నది కూడా వడ్డీయే కదా. 100% నీకు ఎంత ఇచ్చాడు? 1 lakh ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత మనం పర్సంటేజ్ కనుక్కున్నాము? 22.5% ఇంట్రెస్ట్. ఇది ఎంతో మనం తెలుసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ తగ్గింది అంటే ఖచ్చితంగా అమౌంట్ కూడా తక్కువే అవుతుంది. కాబట్టి తక్కువ 22.5 బై ఎక్కువ 100 ఇంటూ మనకేంటి 1 lakh. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది. ఆ పాయింట్ పోవాలి అంటే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది.
కాబట్టి నేను దీన్ని బై 10గా రాసుకోవచ్చు. పాయింట్ తీసిస్తే బై 10గా నేను రాసుకోవచ్చు. కాబట్టి పాయింట్ తీసాను, బై 10 రాశాను. ఇప్పుడు ఇక్కడ 0 కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 225 ఉంది. అంటే 225 పక్కన 2 zeros కదా పెట్టాలి, 2 zeros. అప్పుడు నీకు ఎంత వచ్చింది టోటల్గా? 22,500 రూపీస్ కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే వచ్చింది. నీకు అడిగింది కూడా కేవలం ఇంట్రెస్టే. ఆ విధంగా మనకి మొత్తం అడుగుతున్నాడా ఇంట్రెస్ట్ అడుగుతున్నాడా అనేది గమనించాలి. నెక్స్ట్ 7th, అసలు 5,000 రూపాయలపై సంవత్సరానికి ₹1కి 2 పైసలు వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకి అయ్యే వడ్డీ ఎంత అని అంటున్నాడు. మనకు అడుగుతున్నది కూడా వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. మనకి అసలు ఎంత? 5,000. కాబట్టి ప్రిన్సిపల్ 100% 5,000 అది అలా ఉంచు. ఇప్పుడు నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్లో ఇవ్వకుండా వాడేం చెప్తున్నాడు? ₹1కి 2 పైసలు అని అంటున్నాడు. నువ్వు ఒకటే గమనించు, ఇక్కడ పర్సంటేజ్ ఏదైతే ఉన్నదో అది 100 రూపాయలకి మనం భావించాలి. 100 రూపాయలకి సంవత్సరానికి ఇంత పర్సంటేజ్ అని అర్థం. కాబట్టి ₹1కి 2 పైసలు అంటున్నాడు. ₹1కి 2 పైసా. మరి మనం ఎప్పుడు కూడా వడ్డీ లెక్కలన్నీ కూడా 100 రూపీస్కే లెక్క పెడతాము. కాబట్టి 100 రూపీస్కి ఎంత అవుతుంది? ఇది 200 పైసాయే కదా అవుతుంది. 200 పైసా అవుతుంది. 1 రూపీకి 2 పైసా. మరి 100 రూపీస్కి మనం ఎప్పుడు కూడా వడ్డీ అనేది 100 రూపీస్కే కదా లెక్క పెడతాము. కాబట్టి 100 రూపీస్కి 200 పైసా అవుతుంది. మరి 200 పైసా అంటే అర్థం ఏంటి? 2 రూపీస్. అవునా కాదా? ఎందుకు? 100 పైసా ₹1. నీకు వచ్చింది 200 పైసా అంటే 2 రూపీస్ వచ్చింది. మరి ఇప్పుడు నువ్వు దీన్ని ఎందులోకి మార్చాలి? పర్సంటేజ్లోకి మార్చాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోకి మార్చాలి. ఎలా మారుస్తావు? నీకు 12% ఇంట్రెస్ట్ అన్నాడు అంటే అక్కడ నీకు 1 రూపీ అని అర్థం. 1 రూపీ అంటే 12% అని అర్థం. ఇక్కడ నీకు 2 రూపీస్ అన్నాడు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 24% అవుతుంది. నీకు ఎప్పుడూ కూడా బ్యాంకులో కానీ లేకపోతే పర్సంటేజ్ ప్రకారంగా ఎవరైనా మనకు వడ్డీ కానీ ఇచ్చారనుకోండి, అక్కడ 1 రూపీ అన్నాడు అంటే 12% వడ్డీ వేసాడు అని అర్థం. లేదు ఒకళ్ళు 12% వడ్డీ వేసాడంటే నీకు 1 రూపీ వడ్డీ పడుతుందని అర్థం. ఇక్కడ నీకు 2 రూపీస్ వడ్డీ పడుతుంది అంటే దాని అర్థం ఏంటి? 24% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడింది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఆర్ వాల్యూ కూడా తెలిసిపోయింది. ఆర్ వాల్యూ ఎంత? 1 ఇయర్కి 24%. ఆ విధంగా నీకు ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నాడు? 4 సంవత్సరాలకు అడుగుతున్నాడు. 1 ఇయర్కేమో 20% కనుక్కున్నావు. నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఈ విధంగా ఇచ్చాడు. ₹1కి 2 పైసలు అన్నాడు. ₹1కి 2 పైసలు. కానీ మనం ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ని 100 రూపీస్కి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. కాబట్టి 100 రూపీస్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 200 పైసలు అవుతుంది. 200 పైసలు అంటే 2 రూపాయలు. మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. మన ప్రాబ్లం కంప్లీట్ చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఆర్ వాల్యూ కావాలి. నీకు ఎప్పుడు కూడా 12% అన్నాడు అంటే 1 రూపీకి ఈక్వల్ అని అర్థం చేసుకోవచ్చు. నీకు మరి 2 రూపీస్కి ఈక్వల్ అవ్వాలి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి? 24% అవ్వాలి. అంటే నీకు ఆర్ వాల్యూ తెలిసిపోయింది 24 అని. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడు వాడు ఎన్ని సంవత్సరాలకి అంటున్నాడు? 4 ఇయర్స్కి అంటున్నాడు. 1 ఇయర్కి 24%, 2 ఇయర్స్కి 224 48, 3 ఇయర్స్కి 324 72% అవుతుంది. 4 ఇయర్స్కి అడిగాడు మనకి. ఇప్పుడు 4 ఇయర్స్కి అడిగాడు కాబట్టి 424 96%. అంటే ఇంట్రెస్ట్ 96% అయ్యింది. ఎందుకు 96% అయ్యింది? అడుగుతున్నదేమో 4 ఇయర్స్కి, ఒక్కొక్క ఇయర్కి 24%. కాబట్టి టోటల్గా ఇంట్రెస్ట్ 4 × 24 96% ఇంట్రెస్ట్ అవుతుంది. అది ఎంతో మనం కనుక్కోవాలి. 100% 5,000 అయ్యింది. 96% అమౌంట్ ఇక్కడ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి అమౌంట్ కూడా తక్కువే అవుతుంది. కాబట్టి తక్కువ 96 బై ఎక్కువ 100 × 5,000. 2 zeros క్యాన్సిల్. 0 అలా ఉంచు. 5 తోటి 5 6 30, 0 3 5 9 45, 45 + 3 48. మరి ఇంతకుముందు 0 ఉంది కాబట్టి 0. టోటల్గా నీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? వడ్డీ 4,800 వచ్చింది. ఒకవేళ అమౌంట్ అడిగి ఉంటే
అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ టోటల్ చేయాలి. ప్రిన్సిపల్ ఏమో 5000, ఇంట్రెస్ట్ ఏమో 4800. టోటల్ చేస్తే 9800 మనకి అమౌంట్ అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనము బారు వడ్డీకి సంబంధించిన లెక్కలు చేయాలి. నెక్స్ట్ చూడు, 8వ 10% సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీతో 6880 రూపాయలు ఎంత కాలానికి 7224 అవుతుందో కనుక్కోండి అని అంటున్నాడు. అంటే సాధారణ వడ్డీతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ నీకు ఇవ్వలేదు, టైం అడుగుతున్నాడు, నీకు ఎంత టైమో అడుగుతున్నాడు. కాబట్టి మనకి ఫార్ములా ఏం తెలుసు, I = PTR/100 అని మనకు తెలుసు. మరి ఇంట్రెస్ట్ మనకు తెలియదు. ఇంట్రెస్ట్ నీకు వాడు ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. నీకు అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మొత్తాన్ని తీసావనుకో, చూడు మనకి అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. నీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కావాలి అంటే ఈ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేసిస్తే అప్పుడు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. నీకు వచ్చిన అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ అసలు ఏదైతే ఉందో దాన్ని మనం మైనస్ చేస్తే అప్పుడు మనకు మిగిలేది ఏమిటి, ఇంట్రెస్ట్ మిగులుతుంది. కాబట్టి 7224లో నుంచి ప్రిన్సిపల్ ఎంత, 6880. దీన్ని మనం మైనస్ చేస్తే 4, 12లో నుంచి 8 తీస్తే 4, ఇక్కడ 1 ఉంటుంది. 11లో నుంచి 8 తీస్తే 3, ఇక్కడ 0. అంటే 344 రూపీస్ నీకు ఇంట్రెస్ట్ అనే విషయం తెలిసింది. కాబట్టి వాటిలో మనం ప్రతిక్షేపిద్దాం. I అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 344. P అంటే ప్రిన్సిపల్ ఎంత, 6880. T అంటే టైము, ఎంత కాలానికి మనం కనుక్కోవలసింది అదే. కాబట్టి T అంటే టైము. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాడే ఇచ్చాడు కదా 10% అని. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. అంటే నీకు ఇండైరెక్ట్గా, నీకు డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా నీకు చెప్పాడు, పలానా అసలు పలానా మొత్తంగా మారింది అంటే ఇంట్రెస్ట్ నువ్వే కనుక్కో అనే విషయాన్ని నీకు ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు చూస్తే 0 0 క్యాన్సిల్, ఇక్కడ 0 0 క్యాన్సిల్, ఇక్కడ 344 1s 344 2s. అంటే T = ఇక్కడ ఏం మిగిలిందంటే 2 మిగిలింది. ఆ 2 ఇటువైపు వస్తే ఏమవుతుంది, /2 అవుతుంది. కాబట్టి 1/2. T = 1/2 అంటే హాఫ్ ఇయర్. లేదా దీన్ని ఒకవేళ నీకు మంత్స్లో ఇచ్చాడు అనుకోండి, హాఫ్ ఇయర్ అంటే అర్థం ఏంటి, సంవత్సరంలో సగం. సంవత్సరంలో సగం అంటే 6 నెలలు, 6 monthsగా దీని ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 9వ చూస్తే, ఏడాదికి ఏ రేటు వంతున, రేట్ ఆఫ్ ఇంట్రెస్టే మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఏ రేటు వంతున 16 సంవత్సరాలలో టైం ఇచ్చాడు, అసలు 3 అగును. అంటే నీకు అసలు ఏదో చెప్పలేదు, 3 అగును అని అంటున్నాడు. అంటే 3 times అవుతుంది. నీకు ప్రిన్సిపల్ ఏమో నాకు తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని 100 అనుకుంటాను. మరి అమౌంట్ అసలు 3 అగును అని అన్నాడు. అసలు 3 నేను అసలు 1 అనుకున్నాను. కాబట్టి 3 అంటే ఏంటి, 3 times అంటే 300 అవుతుంది. ఈ అమౌంట్ 300 అవుతుంది. ఎందుకు 300 అవుతుంది, కొంతమంది ₹1 అనుకుంటారు. రూపాయి ఒకటే ఇక్కడ అనుకొని దానికి 3 రెట్లు కాబట్టి 3 అని కూడా అనుకుంటారు. ఏ విధంగా అయినా సేమ్ ఒకటే. ప్రిన్సిపల్ 100 అనుకున్నాను, 3 times అయ్యింది అని అంటున్నాడు వాడే. అసలు 3 అయిందంట. అంటే అసలు 100 3 అయింది, 3 times అయింది అంటే 300 అయింది. మరి ఇండైరెక్ట్గా నీకు ఇంట్రెస్ట్ కనుక్కునే అవకాశం వచ్చింది. ఇంట్రెస్ట్ ఏ విధంగా కనుక్కుంటావు, టోటల్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తావు. 300లో నుంచి 100 తీస్తే 200. అంటే నీకు ఇప్పుడు I తెలిసిపోయింది, P తెలిసిపోయింది, T టైం కూడా తెలిసిపోయింది, R ఏమో కనుక్కోవాలి. కాబట్టి I = PTR/100లో మనము దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. I = ఎంత వచ్చింది, 200. P ఎంత అనుకున్నాను నేను, 100. T అంటే టైము ఎంత, 16 years. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే మనం కనుక్కోవాలి. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 16 తోటే 4 తోటే 4 4s 4, 25 అంటే 450s. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 50 ఉంది. కాబట్టి 2 2s 2 25s. ఇక్కడ 2 ఏమో ఇటువైపు వస్తే /2 అవుతుంది. అంటే 25/2 అవుతుంది R వాల్యూ. 25/2 అంటే అర్థం ఏంటి, 12 and 1/2%. 12 and 25/2 అంటే 12.5. కాబట్టి 12.5 కాబట్టి 12 and 1/2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా మనం చెప్పొచ్చు.
ఆ విధంగా నీకు ఇన్ఫర్మేషన్ లేదు అని అనుకోవడానికి లేదు. మనకి అసలు 3 అంతలు అవుతుందని అన్నాడు, అక్కడ నీకు అసలు ఎంతో చెప్పలేదు కాబట్టి అసలు నేను 100 అనుకున్నాను, 3 times అవుతుందని అన్నాడు, అమౌంట్ ఏమో 300. మరి 100 ప్రిన్సిపల్ తెలిసిపోయింది, అమౌంట్ 300 తెలిసిపోయింది. ఇండైరెక్ట్గా నీకు ఇంట్రెస్ట్ కూడా తెలిసిపోయినట్టే కదా. టోటల్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే అదే నీకు ఇంట్రెస్ట్. కాబట్టి వాల్యూస్ అన్ని తెలిసిపోయాయి, దాన్ని మనం ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ 10th చూస్తే కొంత సొమ్ము 2 రెట్లు కావడానికి 4 సంవత్సరాల సమయం పడితే, ఇది ఒక రకమైన మోడల్గా మనం చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ మోడల్గా మనం భావించవచ్చు. కొంత సొమ్ము అంటే ఎంతో తెలియదు, కొంత సొమ్ము 2 రెట్లు కావడానికి 4 సంవత్సరాల సమయం పడితే 4 years టైం పడుతుందంట. అదే సొమ్ము 4 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది? దీన్ని కొంతమంది ఎలా చేస్తారో చెప్తాను, యాక్చువల్గా ఆ ప్రాసెస్ కరెక్టో కాదో కూడా చెప్తాను. కొంత సొమ్ము 2 రెట్లు అంటే డబుల్ అవ్వడానికి 2 times అవ్వడానికి నీకు ఎంత టైం పడుతుంది? 4 years టైం పడుతుంది. కొంత సొమ్ము ఎంత సొమ్ము మనకు తెలియదు, అది డబుల్ అవ్వడానికి 4 years టైం పడుతుంది. అదే సొమ్ము 4 రెట్లు అవ్వడానికి అంటే 4 times 4 రెట్లు అవ్వడానికి ఎంత టైం పడుతుందని అంటాడు. ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు, ఎంత సమయం పడుతుంది 4 రెట్లు అవ్వడానికి? 2 times అవ్వడానికి ఏమో 4 years టైం పడుతుంది. మరి 4 times అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే అంతకంటే ఎక్కువ టైమే పడుతుంది. కాబట్టి ఎక్కువ 4 బై తక్కువ 2 into 4, 2 1s 2 2s 4 2s ఎంత అయింది? 8 అయ్యింది. అంటే 8 years అనుకొని చాలా మంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది, కానీ 8 years అనేది మనకు ఆన్సర్ అవ్వదు. ఎందుకు అవ్వదో కూడా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 100 rupees అనుకున్నాను, ప్రిన్సిపల్ ఏమో 100 అనుకున్నాను, ప్రిన్సిపల్ 100 అనుకున్నాను. అది 2 రెట్లు అవ్వడానికి అమౌంట్ 200 అవుతుంది. ప్రిన్సిపల్ 2 times అవ్వడం అంటే అర్థం ఏంటి? అమౌంట్ 200 అవుతుంది. అంటే ప్రిన్సిపల్ 100 డబల్ అయిందని అన్నాడు, అంటే 200 అయింది. ఇప్పుడు అమౌంట్ దగ్గర అంటే నీకు ఇండైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఎంత అని నీకు తెలుసు, ఇంట్రెస్ట్ నీకు ఇచ్చేసినట్టే తెలిసిపోయినట్టే. 200 నుంచి 100 తీసిస్తే అదే ఇంట్రెస్ట్. ఇప్పుడు నీకు ఇటువైపు వచ్చింది, ఏమొచ్చింది? 100 rupees ఇంట్రెస్ట్ రావడానికి చూసుకో, 100 rupees ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పట్టింది అన్నాడు? 2 రెట్లు కావడానికి 4 సంవత్సరాలు టైం పట్టింది అని అన్నాడు. 100 rupees ఇంట్రెస్ట్ రావడానికి 4 years టైం పట్టింది. కన్ఫ్యూజన్ అవ్వకుండా చూడండి, ప్రిన్సిపల్ 100 అనుకున్నాను, అది 2 రెట్లు అయ్యిందని అన్నాడు, 200 అయింది. అమౌంట్ 200 అయ్యింది, ప్రిన్సిపల్ 100 ఉంది. మరి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మిగిలిందంతా ఇంట్రెస్టే. ఆ ఇంట్రెస్ట్ ఎంత? 100. అంటే 100 rupees ఇంట్రెస్ట్ రావడానికి 4 years టైం పట్టింది. అలా ఉంచు. ఇప్పుడు ఏమంటున్నాడు? అదే సొమ్ము అంటే అదే 100 చూసుకో, అదే ప్రిన్సిపల్ 100 4 రెట్లు అవ్వడానికి 4 రెట్లు అవ్వాలి. అంటే ప్రిన్సిపల్ 4 రెట్లు అవ్వాలంటే 100 ఉన్నది 4 times అవ్వాలి అని అంటున్నాడు, అంటే 400 అవ్వాలి. అంటే ఈ అమౌంట్ 400 అవ్వాలి. 4 రెట్లు అవ్వాలి అంటే ప్రిన్సిపల్ 100, అమౌంట్ 400. మరి ఇండైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది నీకు? 400 అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ 100 తీసిస్తే ఇంట్రెస్ట్ 300 అవుతుంది. ఇప్పుడు నువ్వు చూసుకో, 100 rupees ఇంట్రెస్ట్ రావడానికి 4 years టైం పట్టింది. మరి 300 rupees ఇంట్రెస్ట్ రావడానికి 300 rupees ఇంట్రెస్ట్ వస్తేనే కదా టోటల్ అమౌంట్ 400 అవుతుంది, అసలుకు 4 రెట్లు అవుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి 300 ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఈ విధంగా నువ్వు క్యాలిక్యులేషన్ వేయాలి. అంటే అసలు ఎప్పుడు మారలేదు, అదే సొమ్ము వాడు అన్నాడు, అదే సొమ్ము మీద అన్నాడు. కాబట్టి అటువంటిప్పుడు మనం అసలు ప్రిన్సిపల్ని కొంత అమౌంట్ 100గా నేను భావించాను, ఆ విధంగా చేస్తే ఇంట్రెస్ట్ నీకు మారుతుంటుంది. కాబట్టి 100 rupees ఇంట్రెస్ట్ రావడానికి 4 years టైం పెట్టింది, వాడే చెప్పాడు. 300 rupees ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది కదా? ఇప్పుడు చూస్తే ఇది ఇంటూ 3 అయ్యింది, ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 3 చేస్తే 4 3s ఎంత వస్తుంది? 12 years వస్తుంది. ఈ విధంగా డైరెక్ట్గా కూడా మనం చేయొచ్చు. ఇంటూ 3 ఇక్కడ చేస్తే 100 into 3 చేస్తే 300 వచ్చింది, 4 into 3 చేస్తే 12 వస్తుంది, అంటే 12 years టైం పడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు నువ్వు అనుకునేటట్టు చేస్తే 8 years మాత్రమే వచ్చింది, కాబట్టి కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటువంటి క్వశ్చన్స్ని మనం 100 అనుకొని చేస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే
ఇది కూడా సేమ్ అదే మోడల్. అంటే ఒకే మోడల్కి సంబంధించిన ఒక 2-3 క్వశ్చన్స్ చెప్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. 11 చూస్తే సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్గా మనం చూస్తే, కొంత సొమ్ము 5 రెట్లు కావడానికి, నేను ఆ సొమ్ము ఏదో అంటే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదో నాకు తెలియదు కాబట్టి ప్రిన్సిపల్ నేను 100 అనుకున్నాను. ఇప్పుడు కొంత సొమ్ము 5 రెట్లు కావడానికి అంటే 100 5 టైమ్స్ అవ్వాలంటే 500 అవ్వాలి. అంటే ఇండైరెక్ట్గా నీకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? 500లో నుంచి 100 తీస్తే 400. అంటే 400 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 5 రెట్లు అవ్వడం అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్ 100, ఇంట్రెస్ట్ 400, టోటల్ చేస్తే 500. అంటే 5 రెట్లు అవ్వాలి అంటే 100 రూపాయలకి వడ్డీ 400 అయినప్పుడే కదా అమౌంట్ 500 అవుతుంది, 5 రెట్లు అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ 400 రావడానికి 10 సంవత్సరాల సమయం పడుతుంది, 10 ఇయర్స్. ఇప్పుడు అదే సొమ్ము సేమ్ అదే ప్రిన్సిపల్ 100 రూపీస్ 10 రెట్లు అవ్వడానికి అంటే అమౌంట్ 10 టైమ్స్ అవ్వాలి. అంటే 100 10 టైమ్స్ అంటే అర్థం ఏంటి? 1000 రూపీస్ అవ్వాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ నీకు ఇండైరెక్ట్ ఎంత తెలుసు? 1000లో నుంచి ప్రిన్సిపల్ తీసిస్తే అదే కదా ఇంట్రెస్ట్ 900. అంటే ఇంట్రెస్ట్ 900 రూపీస్ రావడానికి ఎంత టైం పడుతుంది? 400 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 10 ఇయర్స్ టైం పట్టింది. 900 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా ఎక్కువ టైం కదా పడుతుంది. కాబట్టి ఎక్కువ 900 400 ఇంటూ అక్కడ అటువైపు నీకేం మిగిలింది? 10 మిగిలింది. ఎక్కువ బై తక్కువ, ఎక్కువ 900 బై తక్కువ 400 ఇంటూ అటువైపు మిగిలింది 10. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 2 తోటి 2 2s 2 5s. అప్పుడు నువ్వు 9 into 5 ఎంత అవుతుంది? నీకు 45 అవుతుంది. 45/2. 45/2 అంటే 22.5 years టైం అయితే పడుతుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కొంతమంది దీన్నే ఏ విధంగా చేస్తారో ఇంక ముందు చేసినట్టు, కొంత అమౌంట్ 5 రెట్లు అవ్వడానికి అంటే 5 టైమ్స్ ఎంత అమౌంట్ మనకు తెలియదు, అది 5 టైమ్స్ అవ్వడానికి 10 ఇయర్స్ టైం పడుతుంది. అదే సొమ్ము 10 టైమ్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అనుకుంటే చాలామంది ఏమనుకుంటారు? 5 ఏమో 10 అయ్యింది కాబట్టి ఇంటూ 2 చేశాడు. ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే 10 2s 20 years అని అనుకుంటారు. 20 years కాదు, 22.5 years టైం అయితే పట్టింది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వరకు మనము బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఎన్ని రకాలుగా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందో అన్ని రకాల మోడల్స్ కూడా మనము ట్రై చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి 12th క్వశ్చన్ చూస్తే 10,000 అసలు ఉంది, 10% వడ్డీ రేట్ ఉంది, 1 సంవత్సరానికి అయ్యే చక్ర వడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు కనుక్కోమంటున్నాడు. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి డైరెక్ట్గా ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి అయితే ఫార్ములా లేదు. డైరెక్ట్ మొత్తం అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే P × 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇది మొత్తానికి సంబంధించిన ఫార్ములాగా చెప్పచ్చు. మనం ఏం చేయాలి? కేవలం నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగాడు అని అంటే అప్పుడు నువ్వు టోటల్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే అప్పుడు నీకు కావాల్సినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫార్ములా బేస్డ్గా ఏ విధంగా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఇంకొక మోడల్ షార్ట్ కట్ మెథడ్లో కూడా ఏ విధంగా చేయాలో మనము ట్రై చేద్దాం. ఈ అమౌంట్ కనుక్కుంటే ప్రిన్సిపల్ 10,000 అన్నాడు ఇంటూ 1 + R అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత ఇచ్చాడు మనకి? 10 ఇచ్చాడు కాబట్టి 10/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అవసరం అయితే ఉంది. ఇక్కడ పవర్ n అంటే అర్థం ఏంటి? ఎన్నిసార్లు నువ్వు క్యాల్కులేషన్ చేస్తున్నావు అనే పాయింట్ తెలుసుకోవాలి. ఇక్కడ 10% వడ్డీ రేట్ చెప్తున్నా, 1 సంవత్సరానికి అయ్యే చక్ర వడ్డీ ఎంత అని అన్నాడు. ఇక్కడ నీకు స్పెషల్గా తిరగకట్టు పద్ధతి అంటే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అనే మాట చెప్పలేదు అంటే అప్పుడు నువ్వేం అర్థం చేసుకోవాలి? అది 1 yearకి తిరగ కట్టడం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు పవర్లో n ప్లేస్లో 1 వస్తుంది. ఎందుకు? 1 yearకే అన్నాడు. ఇక్కడ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 1 yearకే కాబట్టి పవర్లో నీకు 1 వస్తుంది. ఇంకంతకు మించి ప్రాబ్లం లేదు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ క్వశ్చన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 1 సంవత్సరానికి అయ్యే చక్ర వడ్డీ, 1 సంవత్సరానికి అయ్యే చక్ర వడ్డీ అని అన్నాడు అంటే 1 yearకి చక్ర వడ్డీకి బారు వడ్డీకి ఎటువంటి తేడా కూడా ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు కావలసినటువంటి ఆన్సరే వస్తుంది. అంటే బారు వడ్డీ అడిగినా అదే ఆన్సర్ వస్తుంది,
చక్రవడ్డీ అడిగినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 1 ఇయర్కి అడిగినప్పుడు మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే 10,000 ఇంటూ ఈ 100 ఇటు వస్తే 100 + 10 110, 110/100. పవర్లో 1 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇక్కడ 11 1s 11, ఇంకెన్ని జీరోలు మిగిలాయి? 3 zeros మిగిలాయి, కాబట్టి 3 zeros. 11,000 రూపీస్ అవుతుంది చక్రవడ్డీ. ఒకవేళ ఇదే నువ్వు బారు వడ్డీ కనుక్కున్నా కూడా 11,000 అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ ఇవ్వడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నీకు క్వశ్చన్ వాడు కొంత అమౌంట్ ఇచ్చి 1 ఇయర్కి చక్రవడ్డీ ఎంతన్నా, చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా అన్నాడు అనుకో. తేడా ఎప్పుడు కూడా 1 ఇయర్కి వచ్చేసరికి బారు వడ్డీకి 11,000 వస్తుంది, చక్రవడ్డీకి 11,000 వస్తుంది. కాబట్టి నువ్వు ఒకటి గమనించాలి, అక్కడ చక్రవడ్డీ అంటే నీకు టోటల్ అమౌంట్ వచ్చింది, ఎంత వచ్చింది? 11,000 వచ్చింది. ఆ 11,000 నుంచి 10,000 ప్రిన్సిపల్ తీసి ఎంత వస్తుంది? నీకు 1,000 వస్తుంది. అంటే చక్రవడ్డీ నీకు 1,000 వచ్చింది. ఇదే ప్రాబ్లము నువ్వు బారు వడ్డీ ప్రకారంగా చేసినా కూడా నీకు ఇంట్రెస్ట్ 1,000 రూపీస్ వస్తుంది. కాబట్టి నువ్వు ఒకటి గమనించాలి. ఏం గమనించాలి? 1 ఇయర్ కన్నాడు అంటే చక్రవడ్డీకి బారు వడ్డీకి ఎటువంటి మార్పు రాదు. అది అసలు అడిగినా మొత్తం అడిగినా ఒకే ఆన్సర్ నీకు వస్తుంది. కాబట్టి తేడా ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య తేడా 0. ఎప్పుడు 1 ఇయర్కి అడిగినప్పుడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యి దీన్ని ఎప్పుడు కూడా చక్రవడ్డీ ఎక్కువ వస్తుంది, బారు వడ్డీ తక్కువ వస్తుంది అని అనుకోవచ్చు. కరెక్టే, కానీ అది ఎప్పుడు 2 ఇయర్స్ లేకపోతే 2 ఇయర్స్ కంటే ఎక్కువ అయినప్పుడు. అంతేగాని మనకు 1 ఇయర్ అడిగాడంటే ఎగ్జాక్ట్గా నీకు బారు వడ్డీకి చక్రవడ్డీకి తేడా ఉండదు, 0గా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 13వ క్వశ్చన్ చూస్తే 20,000 రూపాయలు ప్రిన్సిపల్ ఇచ్చాడు, 10% వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కడితే, ఇది ఇంపార్టెంట్ మనకి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు కదా, 10% అని ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ కనే నేను చెప్పాను. కానీ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏ విధంగా తిరగకడుతున్నాడు? అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కడితే, అర్ధ సంవత్సరం హాఫ్ ఇయర్కి అంటే 1 ఇయర్కి ఇదే ఫార్ములా ప్రకారం ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P × 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇప్పుడు ఇక్కడ n వాల్యూ ఎన్నిసార్లు నువ్వు లెక్క పెడతావో అదే నీకు n వాల్యూ అవుతుంది. 1 ఇయర్లో నీకు అడుగుతుంది ఎన్ని సంవత్సరాలకు చూడు. 1.5 ఇయర్కి, 1.5 అంటే 1.5 సంవత్సరానికి అయ్యే మొత్తం ఎంత అని అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చెప్పొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, అర్ధ సంవత్సరానికి ఒకసారి కడుతున్నాడు అని అంటున్నాడు. అటువంటిది అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కడుతున్నాడు. అలా ఎన్ని సంవత్సరాలకి? 1.5 సంవత్సరానికి. అంటే 1.5 సంవత్సరం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని 6 నెలలు అవుతున్నాయి? 3 6 నెలలు అవుతున్నాయి. హాఫ్ ఇయర్, హాఫ్ ఇయర్, హాఫ్ ఇయర్, ఆ విధంగా 3 అర్ధ సంవత్సరాలు చేస్తేనే మనకి 1.5 ఇయర్ అవుతుంది. అంటే నీవు ఇప్పుడు ఆ 20,000 మీద 3 సార్లు నువ్వు వడ్డీ కట్టాలి. అంటే దాని అర్థం ఏంటి? n ప్లేస్లో 3 వేయాలి. ఎందుకు? 3 టైమ్స్ అవుతుంది. హాఫ్ ఇయర్కి ఒకసారి కాబట్టి 3 టైమ్స్ అవుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత నీకు? 20,000. 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 10/100 హోల్ పవర్ ఆఫ్ n. అంటే నీకు 3 టైమ్స్ నువ్వు లెక్కేస్తున్నావు కాబట్టి పవర్ 3 చెయ్యాలి. ఈ విధంగా మనము వేసుకుంటూ ఉండాలి. సారీ, ఇప్పుడు మనం ఏం గమనించాలి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు 1 ఇయర్కి అడిగితే 10%, కానీ నీకు ఎవ్రీ హాఫ్ ఇయర్కి ఒకసారి లెక్క పెట్టేస్తున్నాడు, అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క పెట్టేస్తున్నాడు. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పుడు నీకు ఎంత అవుతుంది? 5% అవుతుంది. 1 ఇయర్కి అడిగితే 10%. నీకు 1 ఇయర్కి ఒకసారి అంటే సంవత్సరానికి ఒకసారి తిరిగి కట్టట్లేదు, హాఫ్ ఇయర్కి కట్టేస్తున్నాడు. కాబట్టి అందులో సగమే మనం తీసుకోవాలి, అప్పుడు 5 అవుతుంది. ఇది నీకు కావాల్సినటువంటి ప్రాసెస్. 20,000 ఇంటూ 100 ఇటు వస్తే 100 + 5 105, అంటే 105/100. అటువంటి క్యూబ్ అంటే 3 టైమ్స్ మనం చేయాలి. అంటే 105/100 ఇంటూ 105/100. 2 zeros 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్. నువ్వు ఆ విధంగా 2 అలా ఉంచు. 105 × 105 నీకేమవుతుంది? 5 × 5 25,
10 into 10 తర్వాత వచ్చే నెంబర్ 11, కాబట్టి 110. అంటే మనకి 5 యూనిట్ ప్లేస్లో 5 ఉంటే దానికి స్క్వేర్ చేయడం చాలా ఈజీ. 5ని స్క్వేర్ చేస్తే 25, మిగిలింది ఏంటి మనకి 10. 10కి నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేయాలి 11, కాబట్టి 10 into 11 110. అంటే ఈ రెండు ఇంటూ చేస్తే ఇది వస్తుంది నీకు ఆన్సర్. ఇంటూ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 105 ఉంది. 105 into 2 చేస్తే ఎంత వస్తుంది నీకు? 210 వస్తుంది. 210 కిందన 100 ఉంది, అది అలా ఉంచు. ముందు ఇవంతా ఇంటూ చేసేద్దాం. 1 తోటి దీని అంతటిని ఇంటూ చేస్తే నీకేమొస్తుంది? సేమ్ మళ్ళీ అదే వస్తుంది. 2తో ఇంటూ చేస్తే 2 5 is 10, 0 1, 2 2 is 4 plus 1 5, 2 0 is 0, 2 1 is 2, 2 1 is 2, 5 2 0 1 3 2, అంటే 2 3 1 0 2 5 వచ్చింది. మరి ఇక్కడ 0 మనకు ఉంది కాబట్టి ఆ 0 ఇక్కడ కూడా వస్తుంది. అంటే నీకు దీని అంతటిని వింటూ చేస్తే నీకేమొచ్చింది? 2 3 1 0 2 5 0 వచ్చింది. బై ఇక్కడ నీకు ఇంతకుముందు ఇదంతా చేస్తే ఇది వచ్చింది. మరి అక్కడ 2 zeros ఉన్నాయి కదా కిందన, 2 zeros, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు నీకు కిందన హారంలో 0 ఉంది, అది పోవాలంటే పైన ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టాలి. అప్పుడు నీకు ఆన్సర్ 2 3 1 0 2.5. ఇది నీకు ఆన్సర్ అవుతుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు. దీన్నే మనము ఇప్పుడు నీకేమొచ్చింది? నీకు టోటల్ అమౌంట్ వచ్చింది. మనకి ఆ ఫార్ములా దేనికి సంబంధించింది? టోటల్ అమౌంట్కి. ఇందులో నుంచి ప్రిన్సిపల్ 20,000 తీసిస్తే నీకు మిగిలింది ఎంత? 3,102.5. ఇది నీకు చక్రవడ్డీ అవుతుంది. 3,102 రూపాయల 50 పైసలు. అది నీకు ఏమవుతుంది? చక్రవడ్డీ అవుతుంది. మొత్తం అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీస్తాను, మిగిలిందే నాకు చక్రవడ్డీ అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దీన్నే నువ్వు ఇంకా వేగంగా ఎలా చేయొచ్చో కూడా చూద్దాం. నీకు అమౌంట్ ఎంత? 20,000. నీకు 10% అన్నాడు, ఓకే. అర్ధ సంవత్సరానికి ఒకసారి, నీకు పర్సంటేజ్ 1 yearకి, నీకు హాఫ్ ఇయర్కి ఒకసారి తిరగెట్టేస్తున్నాడు. కాబట్టి 10% కాస్త 5%గా మారుతుంది. అంటే ప్రతి 100 రూపాయల మీద 5 రూపాయలు మాత్రమే వడ్డీ. ఇది హాఫ్ ఇయర్కి, ఇది హాఫ్ ఇయర్కి అయింది. అటువంటిది ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 1.5 years. అంటే 1.5 yearలో హాఫ్ ఇయర్స్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. కాబట్టి హాఫ్ ఇయర్కి, ఇంకొక హాఫ్ ఇయర్కి, ఇంకొక హాఫ్ ఇయర్కి, ఆ విధంగా 3 times చేస్తే ఇదే సేమ్ నీకు ఇంతకు ముందు ఆన్సర్ కూడా అదే వస్తుంది. మరి ఇంతకంటే ఈజీగా మనం ఏ విధంగా చేయొచ్చు అంటే, కాకపోతే ఒక కోడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటో చెప్తాను. నీకు ఎప్పుడు కూడా చక్రవడ్డీ 2 yearsకి 3 yearsకి మ్యాక్సిమం అడుగుతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకో. 2 yearsకి 3 yearsకి అడుగుతాడు. అటువంటి సందర్భంలో మనము ఈ కోడ్ అనేది ఏదైతే ఉందో అది మనము నెక్స్ట్ వచ్చే క్వశ్చన్లో మనం చూద్దాం. 14 క్వశ్చన్ చూద్దాం. 15,000 ఇక్కడ అసలు ప్రిన్సిపల్ ఉంది. 12% వడ్డీ రేటు చెప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టే పద్ధతిలో హాఫ్ ఇయర్కి ఒకసారి లెక్క పెడుతున్నాడు. అయ్యే చక్రవడ్డీ ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ప్రిన్సిపల్ ఎంత? 15,000. నీకు కట్టే పద్ధతిలో సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ, ఒక సంవత్సరానికి అడుగుతున్నాడు, నీకు 1 yearకి అడుగుతున్నాడు. హాఫ్ ఇయర్కి ఒకసారి లెక్క పెట్టేస్తున్నాడు. 1 yearకి అవ్వాలి అని అంటున్నాడు. అంటే 1 yearలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 half years ఉంటాయి. కాబట్టి 2 times నేను చెయ్యాలి, 2 సార్లు చెయ్యాలి అనే విషయాన్ని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ 15,000కి ఇక్కడ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. కానీ హాఫ్ ఇయర్కి నేను ఇంట్రెస్ట్ కడితే చాలు, అంటే హాఫ్ ఇయర్కి నేను తిరగ కట్టాలి. కాబట్టి అప్పుడు అందులో సగం మనం తీసుకోవాలి. ఇందులో సగం తీసుకుంటే 6% వాల్యూ కనుక్కుంటాను. 2 zeros క్యాన్సిల్. 15 6 is 90, 0 ఉంది కాబట్టి 0, అంటే 900 rupees వచ్చింది. అది అలా ఉంచు. సేమ్ మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? వడ్డీ మీద వడ్డీ. 9,000 మళ్ళీ 6%. 2 zeros క్యాన్సిల్. 9 6 is 54. ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, కోడ్ గుర్తుపెట్టుకున్నాను కదా. ఏంటి అంటే 2 times నువ్వు చేస్తే, 2 times చేసావు అంటే 2 1 కోడ్ అనేది గుర్తుపెట్టుకో. 3 times చేస్తే 3 3 1. ఒకవేళ ఒక్కొక్క సందర్భంలో మ్యాక్సిమం ఇవ్వడు, కానీ ఒకవేళ ఇస్తే 4 times ఇచ్చాడు అనుకో,
4641 ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే. మ్యాక్సిమం ఈ రెండు గుర్తుపెట్టుకోవడం ట్రై చేయి. 21 నేను ఇప్పుడు 2 times చేశాను కాబట్టి ఇప్పుడు నేను వాడవలసిన కోడ్ ఏంటి? 21 వాడాలి. అంటే ఫస్ట్ 2తో ఇంటూ చేయాలి, తర్వాత 1తో ఇంటూ చేయాలి. 900 × 2 800, 54 × 1 54. ఓవరాల్గా నీకు 1854 రూపీస్ నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తము అన్నాడు అనుకోండి, ప్రిన్సిపల్ 15,000 ప్రిన్సిపల్ 15,000 ఇంట్రెస్ట్ 1854. అప్పుడు ఓవరాల్గా రెండు ప్లస్ చేసావు అనుకో 16,854 రూపీస్ నీకేమవుతుంది? మొత్తం అవుతుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా కోడ్ అనేది గుర్తుపెట్టుకుంటే నువ్వు అక్కడ ఎన్నిసార్లు చేయాలనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 2 times చేస్తే 21, 3 times చేస్తే 331, 4 times చేస్తే 4641. ఈ కోడ్ నువ్వు గుర్తుపెట్టుకుంటే చక్ర వడ్డీని ఇంకా ఈజీగా మనం చేయొచ్చు. మిగిలిన వాటికన్నిటి అంటే ఇది మనకి ఈజీగా వస్తుంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇదే కోడ్ను ఉపయోగించి మిగిలినవి కూడా చేస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూస్తే 50,000 రూపాయలు అసలు ఇచ్చాడు, 50,000 ఇచ్చాడు, 18% వడ్డీ రేటు చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టు పద్ధతిన. అర్ధ సంవత్సరానికి ఒకసారి మనకి హాఫ్ ఇయర్కి ఒకసారి అని అంటున్నాడు. ప్రతి హాఫ్ ఇయర్కి ఒకసారి తిరగ కట్టేస్తున్నాడు. ఆ విధంగా ఎన్నిసార్లు అడుగుతున్నాడు మనకి? 1.5 yearకి 1.5 సంవత్సరానికి అడుగుతున్నాడు. అంటే నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెయ్యాలి, ఎన్ని పర్యాయాలు చెయ్యాలనే విషయాన్ని నాకు అర్థం అవ్వాలి. హాఫ్ ఇయర్కి ఒకసారి తిరగ కట్టేస్తాను. మనకు అడుగుతున్నదేమో 1.5 సంవత్సరానికి. అంటే హాఫ్ ఇయర్ అంటే 3 times చేస్తేనే 3 half years 1.5 year అవుతుంది. మనకు కావాల్సిందే. నాకు 1.5 yearకి కావాలి. హాఫ్ ఇయర్కి ఒకసారి నేను తిరిగి కట్టేస్తున్నాను కాబట్టి 3 times నేను క్యాలిక్యులేషన్ చేయాలి. కాబట్టి 3 times క్యాలిక్యులేషన్ చేయాలి అనే విషయం గుర్తుపెట్టుకో. 3 times చేయాలంటే కోడ్ ఏంటి? 331. ఇది నీ మైండ్లో ఉంటే ఈజీగా చేయొచ్చు. నీకు అసలు అనిపించాడు 50,000, ఫస్ట్ అసలు మీదే చేస్తావు. 18% అన్నాడు. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, 18% ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 yearకనే చెప్పాను. నీకు వీడు సంవత్సరానికి ఒకసారి తిరగకట్టిన పద్ధతి అయితే 1 yearకి 18% తీసుకుంటావు. కానీ వీడు హాఫ్ ఇయర్కి ఒకసారి తిరగ కడుతున్నాడు కాబట్టి అందులో సగమే మనం తీసుకోవాలి. హాఫ్ ఇయర్ కాబట్టి అందులో సగం తీసుకోవాలి. 18 నుంచి సగం చేస్తే 9. అంటే ఇప్పుడు దీంట్లో 9% మనం కనుక్కోవాలి. 9% అన్న అర్థం ఏంటి? 9/100. 2 zeros క్యాన్సిల్. 9 × 5 45. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. అది అలా ఉంచు. ఇప్పుడు ఇంట్రెస్ట్ 4,500 వచ్చింది. నేను 3 times చేయాలి, అది గుర్తుపెట్టుకో. 4,500 వచ్చింది. దీని మీద మళ్ళీ 9%. 2 zeros క్యాన్సిల్. 9 5s 45. 5 4 9 4s 36 + 4 40. 36 + 4 40 అంటే 405 వచ్చింది. నేను 3 times చేయాలి కాబట్టి సేమ్ మళ్ళీ ఆ 405 మీద 9%. 2 zeros అలా ఉంచు. ముందు ఇదంతా ఇంటూ చేసి 9 5s 45. 5 4 9 zeros 0 + 4 4 9 4s 36. ఇప్పుడు ఇక్కడ 2 zeros పోవాలి అంటే 2 places తర్వాత పాయింట్ పెడతాను. అంటే నాకు ఇప్పుడు ఏమొచ్చింది? 36.45 వచ్చింది. ఈ విధంగా నేను విడివిడిగా 3 కనుక్కున్నాను. ఇప్పుడు కోడ్ ఏంటి? 331. అంటే ఇంటూ 3 × 1. 4,500 × 3. 3 5s 15. 5 1 3 4s 12 + 1 13. 2 zeros ఉన్నాయి కదా, 2 zeros. నెక్స్ట్ ఇది కూడా 3 తోటే. 3 5s 15. 3 4s 12. నెక్స్ట్ ఇది కూడా 1 తోటే 36.45. ఇప్పుడు ఇదంతా నేను ప్లస్ చేసిస్తే నాకు కావలసినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, కోడ్ అనేది గుర్తుపెట్టుకుంటే మిగిలిన ప్రాసెస్ మీద కంటే ఈ ప్రాసెస్ ఇంకా కొంచెం తక్కువ టైంలో చేయొచ్చు కాబట్టి అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు 0.5 అలాగే ఉంటుంది, అలాగే ఉంచు. నెక్స్ట్ ఇక్కడ 0 5 6 5 6 11 అంటే 1 1. నెక్స్ట్ 1 + 1 2 2 + 3 5. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. 5
+2 7, 3 + 1 4, 1 అంటే నీకు ఆన్సర్ ఏమొచ్చింది 14,751.45 వచ్చింది. ఇదేంటి నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 14,751 రూపాయి 45 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఒకవేళ మొత్తం అమౌంట్ అడిగితే ప్రిన్సిపల్ 50,000కి ఈ 14,750 కలిపితే మొత్తంగా నీకు 64,751 రూపాయి 45 వస్తుంది. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. అంటే ఇది నీకు ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇంతకు ముందు మనకి ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చేస్తే ఈ విధంగా మనకి ఇది ఆన్సర్ వస్తుంది. దీంట్లో నుంచి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ తీసిస్తే నీకు కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ మళ్ళీ ఇదే వస్తుంది. కాబట్టి నీకు ఏది అనిపిస్తే ఈజీగా అదే చెయ్యి. కోడ్ మాత్రం గుర్తుపెట్టుకో. 2 టైమ్స్ నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే కోడ్ 21, 3 టైమ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే 331. ఒకవేళ మ్యాక్సిమం 4 టైమ్స్ అనేది మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అడగడు. ఒకవేళ 4 టైమ్స్ కూడా అడిగాడు అనుకోండి, 4 టైమ్స్ కూడా మనం కట్టాల్సిన అవసరం వస్తే 4641 ఈ 3 కోడ్లు కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించింది. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూస్తే 25,000 రూపాయలు అసలు ఇచ్చాడు. సంవత్సరానికి ఒకసారి తిరగకట్టు పద్ధతిన అంటే యాన్యువల్లీ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కసారి తిరగకడుతున్నాడు. 8% వడ్డీ రేట్ చెప్పిన ఒక సంవత్సరానికి అయ్యే వడ్డీ ఎంత అని అంటున్నాడు. మనకి 1 ఇయర్కి అన్నాడు అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ ఒకటే ప్రాసెస్. ఆ విధంగా మనము చేస్తే ఈజీగా చేయొచ్చు. మనకి 1 ఇయర్కి కోడ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు ఒకటే. కాబట్టి నీకు అడుగుతున్నదేమో 1 ఇయర్కే, తిరగకడుగుతున్నది కూడా 1 ఇయర్కే. కాబట్టి ఇటువంటి సందర్భంలో నువ్వు ఈజీగా చేయొచ్చు. 25,000 8% అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ప్రతి 100 రూపాయలకి 8 రూపాయల వడ్డీ అంటే 108. బారు వడ్డీ అని చక్ర వడ్డీ అని సేమ్ ఆన్సర్ వస్తుంది. 2 zeros క్యాన్సిల్. అప్పుడు 25 తోటి 0 అలా ఉంచు. 25 8s 200, 25 8s 200 కాబట్టి 0 ఇంకా 20 ఉంది. 25 zeros 0, 20 ఉంది కదా, అంటే 0 + 20 20 అవుతుంది. కాబట్టి మళ్ళీ 0 2 ఉంది. 25 1s 25 + 2 27. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0. అంటే నీకు ఓవరాల్గా 27,000 టోటల్ అమౌంట్ అయితే అయ్యింది. ఆ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ 25,000 తీసిస్తే నీకు 2,000 మిగులుతుంది. ఆ 2,000 ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అవుతుంది. నీకు అడుగుతున్నది కూడా వడ్డీ అడుగుతున్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ సేమ్. ఒకవేళ I = PTR/100 ప్రకారంగా చేద్దాం. ఇంట్రెస్ట్ P అంటే ప్రిన్సిపల్ 25,000, T అంటే టైము 1 ఇయర్కి అడిగాడు. 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%/100. 2 zeros క్యాన్సిల్. 8 తోటి 8 zeros 0, 8 5s 40 కాబట్టి 0 4, 8 2s 16 + 4 20. 2,000 కదా వచ్చింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అడిగినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినా 1 ఇయర్కి అడిగాడు అంటే ఖచ్చితంగా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి వాటి మధ్య తేడా డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి 1 ఇయర్కి వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏమీ ఉండదు. కాబట్టి 0గా మనము చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూస్తే 12,000 రూపాయలు అసలుపై 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరగకొట్టు పద్ధతిన. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అర్ధ సంవత్సరము 6 నెలలకు ఒకసారి. ఒక్కొక్క రేర్ సందర్భాల్లో అనుకోని సందర్భాల్లో మనకు 3 నెలలు కూడా అడిగాడు అనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. తిరగకొట్టు పద్ధతిలో 12% వడ్డీ రేటుతో సంవత్సరానికి అయ్యే మొత్తం ఎంత అని అంటున్నాడు. ఇటువంటి సందర్భం మనకి 12% అంటే అర్థం ఏంటి, ఒక సంవత్సరానికి నీకు ప్రతి 3 నెలలకు ఒకసారి కట్టమంటున్నాడు. ఆ విధంగా సంవత్సరానికి అని అంటున్నాడు. అంటే ఒక సంవత్సరానికి ఎన్ని 3 నెలలు వస్తాయి? ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి లెక్క పెట్టేస్తున్నాడు. అంటే ఎన్నిసార్లు లెక్క పెట్టినట్టు నువ్వు 4 సార్లు లెక్క పెట్టినట్టు. ఎందుకు 4 3ల 12 నెలలు వచ్చింది. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి కట్టేస్తున్నావు అంటే 1 ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు నువ్వు 4 టైమ్స్ టోటల్ చేస్తామని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ ఎన్నిసార్లు చేయాలి, 4 టైమ్స్ చేయాలి. కాబట్టి 4కి 4 టైమ్స్ చేయాలంటే కోడ్ ఏంటి, 4641. అది అలా ఉంచు. ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ ఎంత, 12,000. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీకు ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఇచ్చాడు 1 ఇయర్కి. నీకు 6 months కని ఉంటే అందులో సగం తీసుకోవాలి.
12లో సగం తీసుకుంటే నీకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. నీకు 3 months అన్నాడు అంటే 6 monthsలో మళ్ళీ సగం అంటే ఓవరాల్గా by 3 చెయ్యాలి అని అర్థం సారీ by 4 చెయ్యాలని అర్థం చేసుకోవాలి. by 4 చేస్తే ఎందుకు by 4 చేయాలి? నువ్వు 4 times చేస్తాను కాబట్టి by 4 చేయాలి. 12% by 4 చేస్తే నీకు ఎంత వస్తుంది? 3% వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు దీనికి 3% కనుక్కోవాలి. 3/100 2 zeros క్యాన్సిల్. 12 3s 36. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 అంటే ఎంత వచ్చింది నీకు? 360 వచ్చింది. అది అలా ఉంచు. నెక్స్ట్ 360కి మళ్ళీ ఏం చేయాలి? 3% కనుక్కోవాలి. 0 క్యాన్సిల్. 36 3 108. 108/10 అంటే 10.8. నెక్స్ట్ సేమ్ మళ్ళీ 4 సార్లు చేయాలి. ఫస్ట్ టైము, సెకండ్ టైం, ఇప్పుడు థర్డ్ టైం. 3%. అప్పుడు నీకు 3 8 24, 3 1 3. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ 2 ప్లేసులు, టోటల్గా 3 places. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, కింద ఆల్రెడీ 2 zeros ఉన్నాయి. ఆ 2 zeros కూడా పైకి వెళ్ళింది అనుకోండి, ఇంకొక 2 places సిట్టింగ్ రావాలంటే టోటల్గా 3 places. అంటే ఇప్పుడు 3 times అయ్యింది. ఇంకొకటి కూడా ఉంది 0.324. ఇప్పుడు దీంట్లో కూడా 3% కనుక్కోవాలి. కనుక్కుంటే అప్పుడు నీకేమొస్తుంది? 3 4s 12, 2 1, 3 2s 6 + 1 7, 3 3s 9, 3 zeros 0. ఎలాగైనా వదిలివచ్చు. ఇక్కడ 3 places తర్వాత పాయింట్ ఉంది, కింద 2 zeros కూడా పైకి వెళ్తే టోటల్గా 5 places తర్వాత పాయింట్ వస్తుంది. 1 2 3 4 5 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం చేసావు, సెకండ్ టైం చేసావు, థర్డ్ టైము, ఫోర్త్ టైము. ఇప్పుడు నీ కోడ్ ఏంటి? 4 times అయితే 4 6 4 1 అంటే ఫస్ట్ ఇంటూ 4 చేయాలి. తర్వాత సెకండ్ టైం వచ్చింది ఇంటూ 6 చేయాలి. థర్డ్ టైం వచ్చింది ఇంటూ 4 చేయాలి. ఫోర్త్ టైం వచ్చింది ఇంటూ 1 చేయాలి. ఫస్ట్ టైం నేను ఇంటూ 4 చేస్తే అంటే నాకు వచ్చినవన్నీ నేను క్లియర్గా రాయడం అయితే చేస్తాను. 4 zeros 0, 4 6s 24, 4 2, 4 3s 12 + 2 14. ఇది ఫస్ట్ ఇంటూ 4 చేస్తే ఇప్పుడు ఇది ఇంటూ 6 చేయాలి. 6 8s 48, 6 8s 48, 6 1s 6 అంటే ప్లేస్ తర్వాత పాయింట్ అంటే 64.8 వచ్చింది. 64.8. నెక్స్ట్ ఇంటూ 4 చేస్తే 4 4s 16, 6 1, 4 2s 8 + 1 9, 4 3s 12. 3 places తర్వాత పాయింట్ అంటే ఇక్కడ కూడా 3 places తర్వాత పాయింట్ అంటే 1.296. 1.296. ఆ విధంగా పాయింట్లన్నీ ఎదురుగుండేటట్టు రాసుకుంటున్నాను, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటామని. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది? 0.00972, 00972 పక్కన ఉన్నది అలాగే ఉంచండి. ఇప్పుడు ఇదంతా నేను ప్లస్ చేస్తే అది నాకు ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఎక్కువ సార్లు అడగడు, కానీ మనం ఒక్క లెక్క కూడా చేయకుండా వదలకూడదని ఉద్దేశంతో ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? అటువైపు 7 2 అలాగే ఉండిపోద్ది. ఇప్పుడు 6 9 15, 5 ఇక్కడ 1, 9 1 0 అంటే ఇక్కడ 0, 9 1 10 కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ 1, 8 2 10, 10 + 1 11 అంటే 1, ఇక్కడ 1 పాయింట్ ఇక్కడ ఉంది ఇక్కడ పాయింట్. ఇప్పుడు 4 + 1 5 + 1 6. నెక్స్ట్ 4 + 6 10, 0 1, 4 + 1 5 1 అంటే నీకు 1506 రూపాయల 1057572 ఇది నీకు చక్ర వడ్డీగా చెప్పచ్చు. ఇంత ప్రాసెస్ అయితే మనకి డిఫికల్టీ లెవెల్ అయితే అడగడు, కానీ మ్యాక్సిమం ఒక్కటి కూడా చేయకుండా వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా 4 times చేసేటప్పుడు ఏ విధంగా అడుగుతాడో ఒకసారి మనం క్లారిటీగా చూసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూస్తే 12500 అసలు ఇచ్చాడు. 10% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ మరియు చక్ర వడ్డీ మధ్య తేడా ఎంత అని అంటున్నాడు. యాక్చువల్గా ఇది ఇక్కడ మనకి వడ్డీ రేట్ ఇచ్చాడు, అసలు ఇచ్చాడు, బారు వడ్డీ మరియు చక్ర వడ్డీ మధ్య తేడా అంటున్నాడు, కానీ టైం చెప్పలేదు. 2 yearsకి యాక్చువల్గా అయితే 2 yearsకి 2 సంవత్సరాలకి బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య తేడా. యాక్చువల్గా ఇటువంటి క్వశ్చన్స్ మనం ఏం చేస్తాము? 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% చొప్పున
ప్రిన్సిపల్ 12,500కి బారు వడ్డీ ఎంత వస్తుందో ముందు కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాము? I = PTR/100. ఆ విధంగా చేస్తే మనకి ఫస్ట్ బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో తెలుస్తుంది. నెక్స్ట్ చక్ర వడ్డీ కావాలి. చక్ర వడ్డీ కావాలంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? A = P × 1 + R/100 కదా, అది మనకు ఫార్ములా. ఆ ఫార్ములాను ఉపయోగిస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్లో నుంచి 12,500 తీస్తే అప్పుడు నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు బారు వడ్డీ చక్ర వడ్డీలు తెలిసిపోతాయి. వాటి తాలూకా తేడా అన్నాడు. ఎప్పుడు కూడా నీకు బారు వడ్డీ కంటే చక్ర వడ్డీ ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి చక్ర వడ్డీ నుంచి బారు వడ్డీ మైనస్ చేయాలి. అంటే ఇదంతా కూడా చాలా చాలా ఎక్కువ టైం ప్రాసెస్ పెట్టే టైం అయితే ఉంది. కాబట్టి దీన్ని ఇంకా మనం ఈజీగా చేయడానికి ఇంకా ఏమైనా పద్ధతి ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంది. 2 ఇయర్స్కి నీకు డిఫరెన్స్ 2 ఇయర్స్కి అడిగితే మనకి మ్యాక్సిమం డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఒక 99% వరకు 2 ఇయర్స్కి అడుగుతాడు. కాబట్టి అది ఒక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే అంటే నువ్వు ఎక్కువ టైం కాకుండా చాలా తక్కువ టైం ఈజీగా చేయొచ్చు. D = P × R/100 ఇది నీకు ఫార్ములాగా చెప్పుకోవచ్చు. సారీ, D × R/100 2 టైమ్స్ కాబట్టి స్క్వేర్. ఇప్పుడు P అంటే ప్రిన్సిపల్ ఎంత? 12,500 ఇంకా R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% / 100. మరి R/100కి స్క్వేర్ ఉంది కాబట్టి 10/100ని ఇంకొకసారి కూడా రాయాలి. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. అంటే నీకు మిగిలిందంటే 125 మిగిలింది. అంటే చక్ర వడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత అంటే 125 రూపీస్ వచ్చింది. నువ్వు మామూలుగా అయితే ఫస్ట్ బారు వడ్డీ కనుక్కోవాలి, తర్వాత చక్ర వడ్డీ మొత్తం కనుక్కొని ప్రిన్సిపల్ మైనస్ చేసి చక్ర వడ్డీ కూడా కనుక్కోవాలి. ఆ తర్వాత ఆ రెండింటికి డిఫరెన్స్ చూస్తే నీకు 125 రూపీస్ వస్తుంది. అందులో ఎటువంటి డౌటు లేదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే 2 ఇయర్స్కి సంబంధించిన ఫార్ములా ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. అదే 1 ఇయర్కి బారు వడ్డీకి చక్ర వడ్డీకి మధ్య డిఫరెన్స్ ఏమీ ఉండదు, 0 అని చెప్పాను నేను. 1 ఇయర్కి అడిగితే తేడా ఉండదు కాబట్టి 0 అవుతుంది. 2 ఇయర్స్కి అడిగితే D = P × R/100 అప్పుడు నువ్వు చేస్తే నీకు 125 వచ్చింది. అంటే బారు వడ్డీ కంటే చక్ర వడ్డీ 125 రూపాయలు వస్తుంది ఎక్కువ. అలా ఎక్కువ రావడం వల్లే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 125 వచ్చింది. కాబట్టి 2 ఇయర్స్కి అడిగినప్పుడు డిఫరెన్స్ అడిగితే ఇది నువ్వు డైరెక్ట్గా గుర్తుపెట్టుకో. D = P × R/100 నెక్స్ట్ 19th చూస్తే 8,000 రూపాయలు అసలుపై 12% వడ్డీ చొప్పున వచ్చే బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య తేడా. సేమ్ ఇక్కడ కూడా 2 ఇయర్స్, నాకు సారీ ప్రింటింగ్ మిస్టేక్. 8% అసలుపై 12% వడ్డీ రేటు అని అంటున్నాడు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, డిఫరెన్స్ 2 ఇయర్స్కి అన్నాడు అంటే నువ్వేం చెప్పాను? D = P × R/100 ఇది నీకు ఫార్ములా. డిఫరెన్స్ P అంటే ప్రిన్సిపల్ ఎంత? 8,000. R/100, R అంటే 12 కాబట్టి 12/100. మరి R/100కి హోల్ ఉంది కాబట్టి 12/100 ఇంకొకసారి కూడా రాయాలి. 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్. నీకేం మిగిలింది? 12 ఇక్కడ కిందన 0 ఉంది, అది మర్చిపోకూడదు, అది అలాగే ఉంచండి. 12 × 12 144 ఇంటూ ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 ముందు 2 ఇంటూ చేసి తర్వాత 10 ఉంది కాబట్టి తర్వాత పాయింట్ పెడతాను. 8 4s 32, 2 3 ఉంది. 8 14s డైరెక్ట్ చేసేవచ్చు. లాస్ట్లో ఉన్నవన్నీ కూడా నీకు తెలిస్తే ఈజీగా చేసేవచ్చు డైరెక్ట్గా. 8 4s 32, 2 3. 8 14s 14 8s ఎంత? 112, 112 + 3 115. ఇది నీకు 1152 వచ్చింది. బై 10 ఉంది కదా, అది మర్చిపోకూడదని చెప్పాను. బై 10 చేస్తే నీకు 10 పోవాలి అంటే కిందన ఒక 0 ఉందంటే పైన ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ నీకు పాయింట్ వస్తుంది. అంటే నీకు ఆన్సర్ 115.2. ఇది నీకు ఆన్సర్ అయితే అవుతుంది. ఏంటిది? ఆ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ సంబంధించి ఫార్ములా దీన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. అంటే మనకి బారు వడ్డీ చక్ర వడ్డీ కాంబినేషన్ కూడా అడుగుతుంటాడు ఒక్కొక్కసారి ఈ విధంగా డిఫరెన్స్ సంబంధించి. అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 22 మనకి ప్రాబ్లము, మనకి చక్రవడ్డీ సంబంధించి మనకి రిలేటెడ్గా అప్లికేషన్ మెథడ్లో కూడా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. 20,000 రూపాయలు గల టెలివిజన్ విలువ ప్రతి సంవత్సరం 10% తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల తరువాత ఆ టెలివిజన్ యొక్క విలువ ఎంత అని అంటున్నాడు. దీన్ని మనం చాలా ఈజీగా చేయొచ్చు. నీకు అమౌంట్ ఎంత, నీకు టీవీ వాల్యూ ఎంత, 20,000. ఎవ్రీ ఇయర్ 10% డిక్రీజ్ అవుతూ ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి 10% తగ్గుతూ ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు తగ్గిపోతుంది, అంటే 90 రూపాయలు దాని వాల్యూ అవుతుంది. కాబట్టి ప్రతి 100 రూపాయల్లో 10 తగ్గిపోతుంది, కాబట్టి 90 రూపాయలు అవుతుంది దాని వాల్యూ. నెక్స్ట్ ఇది 1 ఇయర్కి, అటువంటి 2 ఇయర్స్ తర్వాత దాని అమౌంట్ ఎంత అని అడిగాడు. అప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు తగ్గిపోద్ది కదా, ప్రతి సంవత్సరం 10% తగ్గుదల అని అంటున్నాడు. కాబట్టి 90/100 అవుతుంది. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. అప్పుడు నీకేం మిగిలింది? 9 × 9 81, 81 × 2 ఎంత అవుతుంది నీకు? 162 అవుతుంది. పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros, అంటే నీకు ఓవరాల్గా ఎంత అయిపోతుంది అంటే 16,200 రూపాయలు అయిపోతుంది. 20,000 రూపాయలు ఉండే వస్తువు ఫస్ట్ 10% తగ్గితే ఇది అవుతుంది, దాని మీద మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఇంకో 10% తగ్గితే ఇదంతా అవుతుంది. అప్పుడు నీకు ఫైనల్ రిజల్ట్ 16,200. అంటే 20,000 రూపాయలు ఉండే వస్తువు 10% చొప్పున 2 సంవత్సరాల పాటు తగ్గుతూ ఉంటే 16,200 రూపాయలు దాని తాలూకా అమౌంట్ అయితే అవుతుంది. నీకు ఇదే క్వశ్చన్ని 2 సంవత్సరాలు పోయిన తర్వాత దాని వాల్యూ ఎంత అడగకుండా 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఎంత తగ్గిపోయిందని అడుగుతాడు. అంటే ఇంతకుముందు 20,000 ఉండేది, ఇప్పుడు నీకు ఎంత వచ్చింది? 16,200 వచ్చింది. అంటే ఎంత తగ్గిందని అడుగుతుంటాడు ఒక్కొక్కసారి. 2 సంవత్సరాల తర్వాత ఎంత వాల్యూ అని అడగకుండా ఎంత తగ్గిందని అడుగుతాడు. అప్పుడు 20,000 నుంచి 16,200 తీసిస్తే ఆ డిఫరెన్స్ అక్కడ తగ్గినట్టు, అప్పుడు నీకు 3,800 వస్తుంది. అంటే 2 ఇయర్స్లో 20,000 ఉండే వస్తువు 3,800 రూపాయలు తగ్గిపోయి 16,200 రూపాయలకే అమ్ముడు అయిపోతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనకు 2 రకాలుగా అడిగినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. నెక్స్ట్, ఒక గ్రామ జనాభా 2020లో 50,000 మంది ఉన్నారు. ఆ గ్రామ జనాభా ప్రతి సంవత్సరం 5% పెరుగుతూ ఉంటే, అంటే ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అవుతూ ఉన్నారట జనాభా. 2023 చివరిలో ఎంత ఉంటారు? 2020లోనేమో 50,000, 2023లో చివరిలో అంటున్నాడు. అంటే 2020, 21, 22, 23 అంటే టోటల్గా మనం ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టాలి? 3 times లెక్క పెట్టాలి. 2020 ఇచ్చాడు, 2023 అంటున్నాడు. అంటే 2020 నుంచి 21కి 1 ఇయర్, 21 నుంచి 22కి ఇంకొక ఇయర్, 22 నుంచి 23కి ఇంకొక ఇయర్, టోటల్గా 3 ఇయర్స్ అయింది. కాబట్టి మనం 3 times చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 50,000 ఉండేవారు. మొదటి సంవత్సరం 5% పెరుగుతారు కదా, అంటే దాని అర్థం ఏంటి? ప్రతి 100 మందికి 5 పెరుగుతారు. కాబట్టి 105/100. ఇది 1 ఇయర్కి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి వీళ్ళందరూ 1 ఇయర్కి వీళ్ళందరూ అయిపోతారు. అంటే ఇదంతా చేస్తే 1 ఇయర్కి వస్తుంది. దాని మీద మళ్ళీ ప్రతి 100 మందికి 5 పెరుగుతారు. అంటే ఇదంతా కంప్లీట్ చేస్తే 2 ఇయర్స్ మొత్తం ఎంతమంది జనాభా తెలుస్తుంది. ఆ విధంగా 3 ఇయర్స్ వరకు అడిగాడు మనకి. కాబట్టి ఇంకొకసారి కూడా చెయ్యాలి. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు మనము ఈ 2 zeros ఇలా ఉంచండి. ఫస్ట్ ఈ 2 ఇంటూ చేయాలి. ఈ 2 ఇంటూ చేస్తే ఇది వస్తుంది. ఇంటూ 5 × 105. అప్పుడు నీకేమవుతుంది? 525 అవుతుంది. ఇది నేను ఇంటూ చేస్తాను. 5 5s 25, 5 2, 5 2s 10, 10 + 2 12, 2 1, 5 zeros 0 + 1 1, 5 11s 55. నెక్స్ట్ 2 తోటి 2 5s 10, 0 1, 2 2s 4 + 1 5, 2 zeros 0, 2 11s 22. మళ్ళీ 5తో చేస్తే ఇంతకుముందు 5తో ఏది చేస్తే అదే కదా వస్తుంది. సేమ్ మళ్ళీ అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 2, ఇక్కడ 1, 5 5 5 2 5 5 10 1 11 1 1 5 + 3 8 5 5 + 3 8 5 + 3 8 2 + 5 7
5. మరి బై 100 ఉంది, ఇదంతా చేసావు నువ్వు, ఇది వచ్చింది. బై 100 పోవాలి అంటే 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. అంటే నీకు ఓవరాల్గా జనాభా ఎంత అవుతారు? 57,881.25. సుమారుగా నీకు ఆప్షన్స్లో ఏ విధంగా ఇస్తాడు? సుమారుగా 57,882 మంది అని ఇస్తాడు నాకు ఆప్షన్స్లో ఆ విధంగా ఇస్తాడు. మనం చూసుకోవాలి. ఈ విధంగా మనకి 2 ఇయర్స్ తర్వాత తగ్గుతూ ఉన్నారన్నా పెరుగుతూ ఉన్నారన్నా ఆ విధంగా అడిగేవన్నీ కూడా చక్రవడ్డీకి సంబంధించిన మోడల్స్ గానే చెప్పొచ్చు. కాకపోతే మనకి వాడు అప్లికేషన్ మెథడ్లు అడిగేటప్పుడు ఈ విధంగా గ్రామ జనాభా అని, పట్టణ జనాభా అని, ఒక వస్తువు తాలూకా వాల్యూ అని ఆ విధంగా మనకు అడుగుతుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 24వది, ఒక పట్టణం జనాభా ప్రతి ఏటా 20% పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 20% ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం పట్టణ జనాభా 2,16,000 అయినా 2 ఏళ్ల క్రితం పట్టణ జనాభా ఎంత? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉన్నారో చెప్పేస్తాడు. 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ ఎంత అని అడుగుతుంటాడు. కాబట్టి మనం ఒక అబ్జర్వేషన్ చేయాలి. 2 ఇయర్స్ 2 ఏళ్ల క్రితం అని అడిగాడు మనకి. 2 ఏళ్ల క్రితం పట్టణ జనాభా అడిగాడు. 2 ఏళ్ల క్రితము ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాను. 2 ఏళ్ల క్రితం ఎక్స్. నా ఉద్దేశం ఏంటి? ప్రతి ఎవ్రీ ఇయర్ 20% ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి 100 మందికి 20 మంది పెరుగుతూ ఉంటారు. కాబట్టి 120/100 అవుతుంది. అంటే ఇది 1 ఇయర్కి అయ్యింది. అటువంటిది 2 ఇయర్స్కి 2 ఏళ్ల క్రితం ఇదేమో గత సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ సంవత్సరం వస్తుంది. 120/100. ఇప్పుడు చూస్తే ప్రెసెంట్ ఇయర్ వచ్చింది. ఆ ప్రెసెంట్ ఇయర్ ఎంతమంది వాడే చెప్పాడు. ఎంత అంటున్నాడు? 2,16,000 అంటున్నాడు. 2,16,000 అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆడు ప్రెసెంట్ ఇచ్చేసి 2 ఇయర్స్ తర్వాత అంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ వాడిచ్చిందే ఇక్కడ వేసుకుంటాము, 2 ఇయర్స్ తర్వాత పెట్టేస్తాం. కానీ 2 ఇయర్స్ బ్యాక్ అడిగాడు. అది నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని నెక్స్ట్ అనుకున్నాను. మనకి ప్రతి సంవత్సరం 2 ఇయర్స్ ప్రతి సంవత్సరం 20% పెరుగుతూ ఉంటారు. కాబట్టి గత సంవత్సరం ఏమో అంతకు ముందు కంటే 20% పెరుగుతారు. ఇది దాని ఆన్సర్. దాని మీద మళ్ళీ 20% పెరిగితే ఇప్పుడు ప్రెసెంట్ వస్తుంది. ఆ ప్రెసెంట్ దే కదా ఇప్పుడు దీనికి ఈక్వల్ చేయాలి. ఆ విధంగా మనం వెనక నుంచి ముందుకు రావాలి. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు 12 × 12 మిగిలింది. ఇప్పుడు చూస్తే 12 తో 12 1s 12. ఇంకా నీకు 9 మిగులుతుంది. 9 పక్కన 6 అంటే 96. 12 8s 96. 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros. 12 తోటి ఇదంతా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అది కూడా మళ్ళీ 12 తోటి చూద్దాం. 12 తోటి 12 1s 12. ఇంకా 6 మిగిలింది. 6 పక్కన 0 అంటే 60. అంటే ఇక్కడ వరకు 60 పోయింది. 12 5s 60. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. అంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు 1500 ఉంది ఇంటూ 100. ఇక్కడ బై 100 అటు వెళ్తే ఇంటూ 100 అవుతుంది. అంటే 2 zeros ఎక్స్ట్రాగా వస్తాయి. అంటే ఓవరాల్గా నీకు 1,50,000 మంది 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నారు. 2 ఇయర్స్ బ్యాక్ 1,50,000 మంది ఉన్నారు. 20% చెప్పులు పెరుగుతూ ఉంటే 2 ఇయర్స్ పోయిన తర్వాత ఎంతమంది అవుతారు? ఒకవేళ నువ్వు ఇదే నువ్వు 1,50,000 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం ప్రతి 100 మందికి 20 మంది పెరుగుతారు. అంటే 120/100. రెండో సంవత్సరం ప్రతి 100 మందికి 20 మంది పెరుగుతారు కాబట్టి 120/100. ఇది నువ్వు చేసావు అనుకో ఖచ్చితంగా నీకు 2,16,000 వస్తుంది. ఆ విధంగా మనం డైరెక్ట్గా అడుగుంటే ప్రాబ్లం లేదు. క్రితం అని అడుగుతున్నాడు కాబట్టి మనం దాన్ని ఎక్స్ అనుకొని ఎన్ని సంవత్సరాల వరకు అడుగుతున్నాడో ప్రెసెంట్ ఇయర్ వరకు మనం లెక్క పెట్టుకుంటూ వస్తే ఆ విధంగా మనం చేసుకుంటే గత సంవత్సరం ఉండేటటువంటిది పూర్వం అడుగుతారు కదా, అది మనం ఈజీగా చెయ్యొచ్చు. నెక్స్ట్ ఇందులో లాస్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఇది 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు గల బైక్ ప్రతి ఏటా 10% తగ్గుతూ ఉంది. అయితే 2 సంవత్సరాల తర్వాత బైక్ విలువ ఎంత? 2 ఇయర్స్ తర్వాత నాకు కావాలి. అంటే ప్రెసెంట్ 1,00,000 రూపాయలు. ప్రెసెంట్ 1,00,000. నెక్స్ట్ ఇయర్కి 10% తగ్గిపోద్ది. అంటే ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు తగ్గిపోతుందంటే అర్థం అంటే 90 రూపాయలు కదా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇయర్కి. ఆ నెక్స్ట్ ఇయర్కి అంటే 2 ఇయర్స్ కదా అన్నాడు. కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్కి ప్రతి 100 రూపాయల్లో 10 తగ్గిపోతుంది కాబట్టి 90 రూపాయలు. ఇప్పుడు నువ్వు ఇదంతా చేస్తే 2 ఇయర్స్ తర్వాత ఆ బైక్ అమౌంట్ ఎంతో తెలుస్తుంది. 2 zeros క్యాన్సిల్. 2 zeros క్యాన్సిల్. 9 × 9 81. 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros.
అంటే ఓవరాల్గా 81,000 రూపీస్కి దాని తాలూకా వాల్యూ పడిపోద్దని అర్థం చేసుకోవాలి. ఎంత 2 years తర్వాత ఎంత అమౌంట్ ఉంటుందంటే 81,000. ఎంత తగ్గుతుంది అని అన్నాడు అనుకోండి, స్టార్టింగ్లో 1,00,000 ఉండేది, 81,000 అయిపోయింది అంటే ఎంత తగ్గింది? 19,000 తగ్గింది. ఆ విధంగా మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనము బారు వడ్డీ, చక్ర వడ్డీ ఈ రెండింటికి సంబంధించి రిలేషన్ ఏ విధంగా ఉంది, ప్రతి బారు వడ్డీకి సంబంధించి ఏ విధంగా అడగచ్చు, చక్ర వడ్డీకి సంబంధించి ఏ విధంగా అడగచ్చు, మన అప్లికేషన్ మెథడ్లో కూడా ఏ విధంగా అడగచ్చు, అన్ని రకాల మోడల్స్ కూడా డిస్కషన్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా మీరు బారు వడ్డీ, చక్ర వడ్డీకి సంబంధించి డిఎస్సి లెవెల్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా 100% చేస్తారనే నమ్మకం నాకుంది. మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఏమైనా టాపిక్స్ డౌట్గా ఉంటే ఆ టాపిక్స్ కూడా కామెంట్లో పెడితే, ఎవరైతే అంటే లిమిటెడ్గా ఒక 10-15 మంది వరకైనా మినిమం ఒక టాపిక్ మీద డౌట్ ఉన్నదని అనిపిస్తే వాళ్ళ గురించి అయినా తప్పకుండా నేను ఆ టాపిక్ని కవర్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.